ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మనము టెంపర్‌మెంట్స్ గురించి స్టడీ చేస్తా ఉన్నాము. రెండో అధ్యాయంలో ఉన్నాం మనము టెంపర్‌మెంట్స్ గురించి. 4 ప్రధానమైనటువంటి టెంపర్‌మెంట్స్ మనం స్టడీ చేస్తా ఉన్నాం. మొట్టమొదటిది సాంగ్విన్ అయితే, రెండోది కోలరిక్, మూడోది మెలంకోలీ, నాలుగోది ప్లెగ్మాటిక్ అనే 4 టెంపర్‌మెంట్స్ లేదా పర్సనాలిటీస్ గురించి మనం స్టడీ చేసుకుంటూ వస్తున్నాం. ఈ నాలుగింటిలో ఉన్నటువంటి లక్షణాలన్నిటి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ఇవే బ్లెండెడ్ పర్సనాలిటీస్‌లో ఉంటాయి. అంతే తప్పించి ఇందులో ఉన్నయే బ్లెండెడ్ అవుతాయి. కాబట్టి హ్మ్. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఈరోజు మరికొన్ని యాట్రిబ్యూట్స్ చూద్దాం. మనము ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్‌గా ఈ 4 పర్సనాలిటీస్‌కి ఎవరెవరు ఏమేం పేర్లిచ్చారో చూశాం కదా! ఇవన్నీ చూశాం. 9 మంది దాదాపు 9 రకాల పేర్లు ఇవ్వడం మనం చూశాం. అవన్నీ గూడా వారి యొక్క క్యారెక్టర్స్ అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను, గుణాలను తెలియపరిచేటువంటి పేర్లుగా మనం చూశాం. అలాగే మోర్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. చూడండి, సాంగ్విన్ ఏమో పాపులర్ పర్సనాలిటీ గుర్తుపెట్టుకోండి. ఇదంటే మేజర్ అన్నట్టు. మేజర్ లైన్ ఇది. సాంగ్విన్ ఏమో పాపులర్ పర్సనాలిటీ. కోలరిక్ ఏమో పవర్‌ఫుల్ పర్సనాలిటీ. మెలంకోలీ ఏమేమో పర్ఫెక్ట్ పర్సనాలిటీ. ఇవన్నీ చూస్తా ఉన్నాం కదా! అలాగే ఫ్లెగ్మాటిక్ ఏమో పీస్‌ఫుల్ పర్సనాలిటీ అన్నాడు. ఈ 4 పీలు గుర్తుపెట్టుకోండి. సాంగ్విన్, కోలరిక్, మెలంకోలీ, ఫ్లెగ్మాటిక్ అంటే 4 పీలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఈజీగా గుర్తుపట్టుకోవడానికి ఉంటది. పాపులర్, పవర్‌ఫుల్, పర్ఫెక్ట్ అండ్ పీస్‌ఫుల్. ఇది వాళ్ళ కంప్లీట్ ఐడెంటిటీ అండి. పాపులర్, పవర్‌ఫుల్, పర్ఫెక్ట్ అండ్ పీస్‌ఫుల్. ఈ 4 వారి కంప్లీట్ యొక్క ఐడెంటిటీ. సో, వీళ్ళ గురించి ఇంకొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, పాపులర్, యానిమేటెడ్ అంటే సాంగ్విన్ ఎప్పుడు గూడా యానిమేటెడ్ అంటే మంచి సరసకుల్లాగా ఉంటాడు. ఎప్పుడు అంటే హాస్యాన్ని పండిస్తా ఉంటాడు గాబట్టి, సరదాగా ఉంటాడు గాబట్టి, అతన్ని మనం యానిమేటెడ్ అని గూడా పిలవచ్చు. హ్మ్. అలాగే పవర్‌ఫుల్ కోలరిక్, అడ్వెంచరర్, సాహసికుడు. ఎప్పుడు అడ్వెంచర్ జేయడానికి ఇష్టపడతాడు. సాహసాలు జేయడానికి ఇష్టపడతాడు. హ్మ్. అదే పర్ఫెక్ట్ మెలంకోలీ, అనలిటికల్ అంటే విశ్లేషకుడు. ఏదైనా విశ్లేషించడం అంటే బాగా విశ్లేషించగలుగుతాడు. అది ఏ విషయమైనా గావచ్చు. వివరించడము, విశ్లేషించడం ఒక అంశాన్ని గావచ్చు, దేని గురించైనా గానీ విశ్లేషణ చేయడంలో వీళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్, అడాప్టబుల్ అనుకూలుడు. ఈజీగా అనుకూలంగా ఉంటాడు. అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి. మరొక లక్షణాన్ని మనం చూసినట్లయితే సాంగ్విన్, పాపులర్ సాంగ్విన్ యొక్క మరొక లక్షణం ఏందంటే ప్లేఫుల్ సరదాపరుడు. హ్మ్. చాలా సరదాగా ఉంటాడు. నవ్విస్తా ఉంటాడు. ఎప్పుడు ఏదో జోక్స్ ఏస్తా ఉంటాడు. అందరితో కలిసిపోతాడు. మింగిల్ అయిపోతా ఉంటాడు కాబట్టి సరదాగానే ఉంటాడు. అంటే మనుషుల మధ్యలోనే గాదు, ఆయన ఎక్కడున్నా సరదాగా ఉంటాడు. అతడున్నంటే సందడి ఉంటుంది. పవర్‌ఫుల్ కోలరిక్ ఏం చేశాడంటే ఒప్పించేటువంటి గుణం కలిగినవాడు. పర్సుయేసివ్ అన్నట్టు. అంటే ఏదైనా ఒప్పించగలుగుతాడు. ఆయన తర్కిస్తాడు అంతే. అంటే తర్కంలో వీళ్ళని మించినోళ్ళు ఎవరు ఉండరండి. ఏదైనా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. తను నమ్మింది దాన్ని పారవుతుందని ఒప్పించడానికి ప్రయత్నం చేయడంలో పవర్‌ఫుల్ కోలరిక్ టాప్‌గా ఉంటారు. పర్ఫెక్ట్ మెలంకోలీ ఏందంటే పర్సిస్టెంట్ అంటే నిరంతరుడు. నిరంతరుడు. దేన్నో ఒకదాన్ని ఆహ్, ఏమంటారు? వెంటాడడమో, లేపోతే అన్వేషణ చేయడమో, లేపోతే ఏదో. సో, పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్ శాంతిపరుడు. ఇంగ ఆయనంత కామ్‌గా ఎవరు ఉండరని చూసాం గదా! పీస్‌ఫుల్, వెరీ పీస్‌ఫుల్. శాంతిపరుడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే పాపులర్ సాంగ్విన్ సోషబుల్ అండి. స్నేహశీలుడు. అందరితో కలిసిపోతాడు. ఇట్టే మమేకమైపోతాడు. ఈజీగా ఫ్రెండ్స్‌ని చేసుకుంటాడని మనం చూసాం. ఇవి పదే పదే గుర్తు చేసుకోండి. ఎందుకంటే వీరి స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఇవన్నీ దోహదం చేస్తాయన్నట్టు. పవర్‌ఫుల్ కోలరిక్ స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి. సంకల్పి. సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ తగ్గడు, ఎక్కడ అదిగాడు, ఎక్కడ అదిగాలు. అసలు ఓడిపోవడం అనేది ఇష్టపడనటువంటి వ్యక్తి. అనుకున్నది సాధించాలనుకునేటువంటి వ్యక్తి. చూడండి, ఇవి పదే పదే తన పవర్‌ని అంటే పవర్‌ఫుల్ కోలరిక్ అనే పదం అంటే దాని యొక్క గుణాన్ని విశ్లేషించే అనేకమైన గుణలక్షణాలంట ఇవన్నీ కూడా. పర్ఫెక్ట్ మెలంకోలీ స్వీయ త్యాగి. సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఎక్కువగా. సెల్ఫ్ సాక్రిఫైసింగ్ తనను తాను ఎక్కువగా త్యాగం చేసుకుంటాడు. పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్ సబ్మిసివ్ లొంగిపోయిన. మీరు చూడండి ఇక్కడ ఏ మీద కొన్ని, ఆడ పి మీద కొన్ని, ఈడ ఎస్ మీద కొన్ని అన్నీ చూడండి. అన్నీ సేమ్ లెటర్స్ కూడా గమనించాలి. యానిమేటెడ్, అడ్వెంచరర్, అనలిటికల్, అడాప్టబుల్. అలాగే ప్లేఫుల్, పర్సుయేసివ్, పర్సిస్టెంట్, పీస్‌ఫుల్,
అది మనం రెండో లక్షణంగా చూస్తున్నాం. సోషబుల్, స్ట్రాంగ్ విల్, సెల్ఫ్ సాక్రిఫైసింగ్, సబ్మిసివ్. ఇవన్నీ గమనించండి. సో ఈ లక్షణాలన్నీ ఎందుకు మనం ధ్యానం చేస్తున్నాం అంటే ఇవి ఎంత ధ్యానం చేస్తే అంతగా మీకు ఆ పర్సనాలిటీస్ అర్థమవుతాయి అని అంతే. ఒకవేళ ఇందులో మీరున్నారనుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ఓకే మీరెవరు, మీరు ఎలాంటి వారు, మీరు ఏమై ఉన్నారు, మీ పర్సనాలిటీ ఏంటి అని మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ఇవి చాలా దోహదపడతాయి కాబట్టి ఇవన్నీ మళ్ళీ చూస్తూ ఉన్నాం. ఓకే, ఇంకా కొన్ని చూద్దాం. పాపులర్, శాంగన్, కన్విన్సింగ్, ఆమోదయోగ్యుడు అన్నట్టు, ఆమోదయోగ్యుడు, కన్విన్స్ చేస్తాడు. సో పవర్ఫుల్, కోలరిక్, కాంపిటేటివ్, పోటీదారుడు, గట్టి పోటీ ఇస్తాడు, దేనికి తగ్గడని చెప్పాం కదా చూడు, అందుకే ఆయన కాంపిటేటివ్. అంటే చూడండి, ఇది ఒక్కొక్క గుణము ఒక్కొక్క ఏరియాలో మీరు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో పర్ఫెక్ట్ మెలన్కోలి, కన్సిడరేట్, ఎప్పుడు ఆలోచింప విధంగా ఉంటాడు, ఆలోచింపజేసే విధంగా ఉంటాడు. పీస్ఫుల్, ప్లెగ్మాటిక్, కంట్రోల్డ్, నియంత్రణలో ఉంటాడు, అన్నిట్లో నియంత్రణలో ఉంటాడు, అన్నిట్లో ఏమంటాడు, అన్నిట్లో ఒక లెవెల్లో ఉంటాడు, అంటే అన్నిట్లో దేంట్లోనూ ఆయన హెచ్చుగా అది కాలేడు. సో ప్రతి దాంట్లో నియంత్రణలో ఉంటాడు. సో పాపులర్, శాంగున్, రిఫ్రెషింగ్, ఎప్పుడు ఉపశమనం పొందే విధంగా, ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఎప్పుడు రిఫ్రెష్ అవుతుంటాడు, కొత్తది కావాలి ఆయన, కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు, ఆయనకు ఓ కొత్త మనిషి దొరికిందంటే ఇక ఉత్సాహం కలుగుతాడు, అంత రిఫ్రెష్ అవుతూ ఉంటాడు, ఎప్పుడు కొత్త వాళ్ళతోనే మూవ్ అవుతూ ఉంటాడు. పవర్ఫుల్, కోలరిక్, వనరులు, సెల్ఫ్ రిలయంట్, సారీ రిసోర్స్ఫుల్ అన్నట్టు, అంటే వనరులను క్రియేట్ చేయడంలో, రిసోర్స్ని ఇవ్వడంలో టాప్ వీళ్ళు, ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ కాబట్టి రిసోర్స్ని అది చేస్తారు మంచిగా. పర్ఫెక్ట్ మెలన్కోలి, రెస్పెక్ట్ఫుల్, గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. సో పీస్ఫుల్, ప్లెగ్మాటిక్, రిజర్వ్డ్, అంటే ఎప్పుడు నిలిచిపోయినట్టు రిజర్వ్డ్గా ఉంటాడు, అంటే ఎక్కువగా ముభావంగా ఉంటారు, అంటే మరి శాంగున్ లాగా అంత ఉత్సాహంగా ఉండరు, మాట్లాడతారు, ఫ్రీగా మాట్లాడతారు, కానీ శాంగున్ లాగా అంత ఉత్సాహంగా ఉండరు. వాళ్ళు కలిసిన తర్వాత మెల్లగా పర్సనల్గా మాట్లాడతారు, కానీ వాతావరణాన్ని శాంగున్ కంట్రోల్లో పెట్టుకున్నట్టుగా అంత ఉత్సాహంగా ఉండరు, అందుకే రిజర్వ్డ్గా ఉంటారు ఎప్పుడు కూడా. పీస్ఫుల్, మీరు ప్లెగ్మాటిక్, ఒక వ్యక్తి నలుగురిలో మాట్లాడట్లేదు, ఎక్కువ రిజర్వ్డ్గా ఉంటున్నారు అని అంటే అయితే ప్లెగ్మాటిక్ అన్న కావాలా, లేకపోతే మెలన్కోలి అన్న కావాలి. సో అలా అర్థం చేసుకోవడానికి అన్నట్టు ఇవన్నీ, ఎందుకు అలా రిజర్వ్డ్గా ఉంటాడు అంటే అతను పీస్ అని, ఆయన ప్లెగ్మాటిక్ అయి ఉండాలా. పాపులర్, శాంగున్, స్పిరిటెడ్, అంటే మంచి, అంటే ఉత్సాహం గల, ఎప్పుడు స్పిరిట్ఫుల్గా ఉంటాడు అన్నట్టు, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాడు, డల్గా ఉండడు. శాంగున్ డల్గా ఉండడం అసంభవం. అర్థమవుతుందండి. శాంగును డల్గా ఉండడం, నిరాశగా ఉండడం అసంభవం అయితే, మెలన్కోలిని ఉత్సాహపరచడం అసంభవం. అర్థమవుతుంది, అన్ని అపోజిట్ పర్సనాలిటీస్ ఉంటాయి. సో అలాగే పవర్ఫుల్, కోలరిక్, సెల్ఫ్ రిలయంట్, అంతే, ఇక ఆయన ఎవరి మీద అజ్జేయడు, ఆయనకాయనే. పర్ఫెక్ట్ మెలన్కోలి, సున్నితమైన, వెరీ సెన్సిటివ్. పీస్ఫుల్, ప్లెగ్మాటిక్, సంతృప్తి గల, సాటిస్ఫైడ్, ఏమున్నా ఎందులో ఉన్నా అందులోనే ఆయన సాటిస్ఫై అయిపోతాడు, అన్ని ఇంకేముండదు, అది ఏ విషయమైనా కూడా. పని విషయంలో కూడా ఉన్న పనిలోనే సంతృప్తి చెందిస్తాడు. సో ఇలాగా మరొక ఇక్కడ 4 లక్షణాలు మనం చూడడం జరిగింది. ఇలాగా ఒక్కొక్క వ్యక్తి గురించి మనం చూసుకుంటూ వెళ్తే చాలా చాలా విషయాలు చూస్తాం. ఇంకా చెప్పాలి అంటే చూడండి, పాపులర్, శాంగున్, ప్రమోట్స్, ప్రవర్ధకుడు, ప్రమోట్ చేయడంలో, ఏదైనా విషయాన్ని ప్రమోట్ చేయడంలో టాప్ ఇంకా. ఇప్పుడు మనకు 4 శాంగున్స్ ఉన్నారనుకో, చెప్పాను కదా, ఇలాంటి క్లాసులు బ్యాచ్లు కంటిన్యూ అవుతూనే ఉంటాయి, 4 శాంగున్స్ ఉంటాయి, అనేక మందికి తెలియపరుస్తారు, ప్రమోట్ చేయడంలో వాళ్ళు టాప్. అంటే శాంగున్స్ లేకపోతే ఏ పనైనా జరగదండి వాస్తవం చెప్పాలి అంటే. అంటే ఎక్కడన్నా ఏదైనా పని జరగాలంటే ప్రమోట్ చేసే వాళ్ళు ఉండాలి కదా, ప్రమోటర్స్ లేకపోతే ఏ పని జరగదు. వీళ్ళు మంచిగా ప్రమోట్ చేస్తారు, ఏదైనా ఉంటే అక్కడ మంచి జరుగుతుంది, ఇక్కడ మంచి టీచర్ ఉన్నాడు, అక్కడ మంచి సంఘం ఉంది, ఇట్లా ప్రమోట్ చేయడం అనేది వీళ్ళు వీళ్ళు బాగా చేస్తారు. పాజిటివ్, పవర్ఫుల్, కోలరిక్, పాజిటివ్, నిశ్చయమైనటువంటి స్థితిలో ఉంటాడు, ఎప్పుడు పాజిటివ్ దృక్పథంలో ఉంటాడు. పర్ఫెక్ట్ మెలన్కోలి, ఆలోచన గల, ప్లానర్, మంచి ప్లానర్ అండి. మీకు ఆలోచనలు కావాలంటే మెలన్కోలి దగ్గరికి వెళ్ళాలా. స్ట్రాంగ్గా మిమ్మల్ని అంటే విల్ పవర్ని యాడ్ చేయాలంటే మెలన్కోలి, అంటే కోలరిక్ దగ్గరికి వెళ్ళాలి, పవర్ఫుల్ కోలరిక్ దగ్గరికి వెళ్ళాలి, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవాలంటే. సో మంచి ఉత్సాహం గల వ్యక్తిగా ఉండాలి అనుకుంటే, మీరు మంచిగా అది ఎంకరేజ్గా పొందుకోవాలనుకుంటే మీరు శాంగును కలవాలా. శాంగును ప్రోత్సాహకుడు, పవర్ఫుల్ కోలరిక్ ఏమో మంచి నాయకత్వ లక్షణాలు నేర్పిస్తాడు.
సో మెలనుకొల్లి దగ్గరికి వెళ్ళిండి అనుకోండి, మీరు మంచి ఆలోచన పరుడు, మీకు కావాల్సిన మంచి సరైన సలహా, రైట్ సలహా ఇవ్వగలుగుతాడు. సో పీస్ఫుల్ ప్లెగ్మాటిక్, పేషెంట్, సహనం గల. ఇక్కడ నుండి పేషెంట్ అనే పదం అక్కడ ఉండవచ్చు. సో సహనం గల, మంచి కామ్గా ఉండాలనుకుంటే ప్లెగ్మాటిక్ కలవండి, ప్రశాంతంగా ఉంటుంది. పాపులర్ శాంగున్, స్పాంటనియస్, ఆకస్మికంగా, అంటే ఏదైనా డైలాగులు విసరాలన్నా, మాటలు రావాలన్నా సడన్గా వచ్చేస్తే ఆకస్మికంగా మాట్లాడేస్తారు. అంటే ఆకస్మికంగా అంటే అలా పంచులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. మంచి స్పాంటనియస్ అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర. అలాగే పవర్ఫుల్ కోలరిక్, ష్యూర్, ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితమైన. సో పర్ఫెక్ట్ మెలన్కోలీ, స్కెడ్యూల్డ్ అంటే ప్రణాళికబద్ధంగా ఉంటాడు, చాలా ప్లాన్డ్గా ఉంటాడు. ప్లాన్డ్ అంటే ఒక ప్రణాళికబద్ధం, ఒక ఇంటికి వెళ్ళినాక మంచి డిసిప్లిన్ ఉంది, వస్తువులు చాలా నీట్గా పెట్టుకుంటున్నారంటే అది ఖచ్చితంగా మెలన్కోలీ అయి ఉంటాడు. అదే నువ్వు శాంగున్ దగ్గరికి పోతే అలా ఉండదు, చెప్పు ఒక దగ్గర ఉంటుంది, చెప్పు ఇంకో దగ్గర ఉంటుంది, నీట్గా ఉండయి, అంత నీట్గా ఉండయి. శాంగున్స్ చాలా అంటే చూడడానికి కానీ, లేకపోతే ఏమంటారు ఇంట్లో కానీ నీట్గా ఉండరండి. ఫ్రెష్గా ఉన్నట్టు కనిపించారు, నీట్గా కూడా ఉండరు. సో అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అలా అలా అంటే అలా జోవెల్గా వెళ్ళిపోతారు అన్నట్టు, అని పెద్దగా సీరియస్గా తీసుకోరు. అంటే అందులో అలాగే డిసిప్లిన్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం. పీస్ఫుల్ ప్లెగ్మాటిక్, పిరికి, షై, కొంచెం సిగ్గు ఎక్కువ వీళ్ళకి, నలుగురిలోకి రావడం. వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉంది, మీ స్కూళ్ళలో మీ పిల్లలు స్టేజ్ ఎక్కట్లేదంటే ఖచ్చితంగా అయితే ఆయన ప్లెగ్మాటిక్ అయి ఉండాలి. స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి అలవాటు కావాలంటే టైం పడుతుంది. అర్థమవుతుందా? సో వాళ్ళకి పిరికి ఉంది, సిగ్గు ఉంది, స్టేజ్ ఎక్కట్లేదు అని అంటే అవి ఉంటాయి. ఓకే. పాపులర్ శాంగున్, ఆప్టిమిస్టిక్, మంచి ఆశావాది, అంటే పాజిటివ్ థింకర్ అని. ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్గా థింక్ చేస్తారు. మబ్బులు గమ్మినాయి అనుకోండి, ఆడ పెసిమిస్టిక్ ఉన్నాడు అనుకోండి, నిరాశవాది ఉన్నాడు అనుకోండి, అయ్యో తుఫాన్ వచ్చేసి మా పంట ఏమైపోతుందని అంటే గుబులు పడతాడు, భయపడతాడు. కానీ అదే అక్కడ ఒకవేళ శాంగున్ ఉన్నాడు అనుకో, ఆప్టిమిస్టిక్ కాబట్టి అదే మబ్బులను చూసారే మంచి వర్షం వస్తుంది, పంటలు పండుతాయి, చెరువులు నిండుతాయి అని ఆశపడతా ఉంటాడు. ఇలాగా అంటే అంటే సేమ్ థింగ్ని చూసి శాంగున్ అంటే ఆప్టిమిస్టిక్ ఒక రకంగా ఆలోచన చేస్తే, కంప్లీట్ రివర్స్ డైరెక్షన్లో పెసిమిస్టిక్ ఆలోచన చేస్తారు. ఓకే. పవర్ఫుల్ కోలరిక్, అవుట్ స్పోకెన్, బాహటంగా, ప్రతిదీ ఓపెన్గా బాహటంగా ఉంటారు, ప్రతిదీ ఓపెన్గా ఉంటారు అన్నట్టు, బాహటంగానే అది చేస్తారు, పనైనా మాటైనా అన్ని కూడా. పవర్ఫుల్ మెలంకోలీ, క్రమమైన, ఆర్డర్లీ, చాలా ఆర్డర్గా ఉంటాడు, చాలా క్రమంగా ఉంటాడు, అన్నీ పనులు కానీ, ప్రతిదీ కానీ, వస్తువులు కానీ, టైం విషయంలో కానీ. సో క్రమశిక్షణ అదంతా కూడా చాలా ఆర్డర్లుగా ఉంటారు. సో పీస్ఫుల్ ప్లెగ్మాటిక్, ఉపకార బుద్ధి గల, చేసే వ్యక్తిగా ఉంటాడు, ఉపకారం గురించి ఆలోచిస్తారు. ఇంకా ఇంకొన్ని ఈ లైన్తో మనం ముగించుకోవచ్చు. సో పాపులర్ శాంగున్, అవుట్ గోయింగ్ అండి, ఆహ్లాదకరమైన. అవుట్ గోయింగ్ ఏమంటారు కదా, గాలి ఎటు వీస్తే అట్టే వెళ్ళినట్టుగా, ఎక్కడ ఎలా ఉంటే అలాగా, మంచి ఆహ్లాదకరంగా అవుట్ గోయింగ్ అన్నట్టు. ఎంత ఈజీ గోయింగ్ కూడా ఉంటుంది యాక్చువల్ చెప్పాలి అంటే, అవుట్ గోయింగే కాదు, శాంగున్లో ఈజీ గోయింగ్ కూడా ఉంటుంది. ఎటు గాలి వీస్తే అటు వెళ్ళినట్టు, అంటే వాళ్ళకి అంటే చెప్పాం కదా, అంటే వాళ్ళు గోల్ ఓరియంటెడ్ కాదు, పీపుల్ ఓరియంటెడ్ అని చేశాం కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. గోల్ ఓరియంటెడ్ ఉండదు, టాస్క్ ఉండదు వీళ్ళకి, ఓన్లీ పీపుల్ ఓరియంటెడ్. ప్రజలు ఎవరు ఎటు పిలిస్తే అటు వెళ్ళిపోతాడు అంతే సింపుల్గా. అవుట్ గోయింగ్, మంచి ఆహ్లాదకరంగా, ఎంత ఏమంటారు, ఫ్రీ మూవింగ్ ఉంటుంది అన్నట్టు. సో పవర్ఫుల్ కోలరిక్, పర్ఫెక్ట్ లీడర్గా, నాయకుడు, మంచి నాయకు లక్షణాలు ఉంటాయి. సో పర్ఫెక్ట్ ప్లెగ్మాటిక్, ఆర్టిస్టిక్, కళాత్మకమైనటువంటి వ్యక్తి, మంచి ఆర్టిస్టిక్ వ్యూస్ ఉంటాయి, ఏదైనా కానీ మంచి టాలెంటెడ్ ఉంటుంది, ఎక్కువగా వారు అంటే గిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి, గిఫ్టెడ్, బోర్న్ గిఫ్టెడ్. సో ప్లెగ్మాటిక్, పీస్ఫుల్ ప్లెగ్మాటిక్, ఈజీ గోయింగ్, సోమరితనం అన్నట్టు. ఇంకా ఏది కంఫర్ట్గా ఉంటే, ఏది ఈజీగా ఉంటే దాన్నే చూజ్ చేసుకుంటారు. వీళ్ళు ఛాలెంజెస్ అస్సలు ఇష్టపడరండి. ప్లెగ్మాటిక్ నువ్వు ఛాలెంజ్ పెడితే అస్సలు తీసుకోలేరు. ఒక్కసారి పెట్టి చూడండి ప్లెగ్మాటిక్, ఏ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయరు, నవ్వుకుంటారు, వాళ్ళు సరదాగా నవ్వెళ్ళిపోతారు అంతే.
నువ్వేం చెప్పు నవ్వుతారు, చిన్న చిరునవ్వు నవ్వేస్తారు. బయటికి వెళ్దామంటే అవునా అని చిన్న చిరునవ్వు నవ్వుతుంది. అంటే ఇక మూమెంట్ ఉండేది, కదలికలు ఉండయి. అర్థమవుతుందండి? పాపులర్ సాంగ్ అర్థమవుతుందండి. పాపులర్ అని చూసాం అంటే ప్రజాదరణ ఎక్కువ. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మళ్ళీ వచ్చింది. ప్రజాదరణ కలిగిన వ్యక్తి అంటే తొందరగా ప్రజల్లో మిగిలి అదైపోతాడు. ప్రజలు ఎక్కువగా అతన్ని ఇష్టపడతారు. ఎందుకంటే అందరూ ఉత్సాహపరుస్తాడు, ప్రోత్సాహపరుస్తాడు కాబట్టి ప్రజల నాలుక మీద నానేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఈ నాలుగిట్లో ఫస్ట్ పర్సన్ సాంగునే ఉంటాడండి. ఎవరు ఎన్ని త్యాగాలు చేసి ఎన్ని చేసినా ప్రజలకి ఎక్కువ గుర్తుండిపోయే వ్యక్తి ఎవరంటే ప్రజాదరణ. అంటే మిగతా వాళ్ళకి అంత ఈజీగా రాదు ప్రజాదరణ. సాంగును పొందుకున్నంత ప్రజాదరణ మిగతా వాళ్ళకి రాదు. అది బలమే అయినప్పటికి కూడా ప్రతి బలంలో ఒక ప్రాబ్లమ్ కూడా ఉంటుంది. ఏమవుతారు అనంటే ప్రజాదరణ ఎక్కువ అవుతుందని ఇంక అదే రూట్ ఎన్నుకొని అటే పోయే ప్రమాదం ఉంటది. అంటే మళ్ళీ అంటే ఒక టాస్క్ ఓరియెంటెడ్, క్రైస్ట్ ఓరియెంటెడ్ లేకపోతే ఒక ట్రూత్ ఓరియెంటెడ్ అనేది రావడం చాలా కష్టం అవుతది. ఎందుకంటే ప్రజల దగ్గరికి పోతున్నారు. ప్రజల దగ్గర పాపులారిటీ సంపాదించుకుంటారు కాబట్టి అదంత తొందరగా పాపులారిటీ విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు. ఈజీగా దాన్ని అది కాలేరు. అది చాలా అదొక రకమైన టెంప్టేషనే. ఒక రకంగా చెప్పాలి. కొన్ని బలాలు కొన్నిసార్లు మనకు ప్రమాదకరంగా కూడా తయారవుతాయి. ఆఫ్‌కోర్స్ అంటే కొంతవరకు ఉంటుంది మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే. సో, పవర్‌ఫుల్ కోలరిక్, కాన్ఫిడెంట్ సాహసం గల, ధైర్యం గల, మంచి విశ్వాసం గల, నమ్మకం కలిగినటువంటి వ్యక్తి. హ్మ్. సో, పర్ఫెక్ట్ మెలంకోలీ, క్లోజ్ ఫ్రెండ్‌షిప్స్ అండి. సన్నిహిత స్నేహం అంటే కేవలము మీరు మెలంకోలీతో మాత్రమే మెలంకోలీ మాత్రమే చేయగలుగుతాడు. అంటే ప్రాణం పెట్టేంత స్నేహం అయితే మెలంకోలీ దగ్గరే ఉంటుంది. ఓకే. పీస్‌ఫుల్ ఫ్లెగ్మాటిక్ గెట్స్ ఎలాంగ్ విత్ ఆల్ అంటే అందరితో కలిసిపోతారన్నట్టు. ఇంకా సులువుగా మింగిల్ అయిపోతారు. సులువుగా అదైపోతారు. ఎక్కడైనా మింగిల్ అయిపోతారు. వాళ్ళతో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. మీకు ఈ భూమి మీద ప్రాబ్లమ్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలము ఫ్లెగ్మాటికే. ఫ్లెగ్మాటిక్‌తో పర్సనల్‌గా ఏ వ్యక్తికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ అతను నచ్చకపోతే నచ్చకపోవచ్చు గానీ, అతని వల్ల మీకు ఇబ్బందులైతే ఉండేయండి. అంటే ఫ్యామిలీ ఒకవేళ అతను ఉండే సోమరితనం వలన, అన్నిట్లో అలాగా అందరితో కలిసిపోయి అంటే ఈజీ గోయింగ్ ఇలా ఎళ్ళడం వలన కొన్ని ఆర్థికపరమైన సమస్యలు, కొంచెం ఏమంటారు అంటే డిసిప్లిన్ ఉండకపోవడం ఇట్లాంటి ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటారేమో గానీ, వ్యక్తిగత అంటే మనం వేరే రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫ్లెగ్మాటిక్‌తో ఉండవు జనరల్‌గా. సహజంగా ఫ్లెగ్మాటిక్‌తో ఎవరికీ ఇబ్బందులుండవు. ఎక్కడ ఇబ్బంది పడతారంటే, అరే! ఇతను కనీసం సంపాదించుకోవచ్చు గదా! ఒక మంచి గోల్ పెట్టుకొని ఎదగొచ్చు గదా! అక్కడే కాంప్రమైజ్ అయిపోయి, అక్కడే అడ్జస్ట్ అయిపోయి ఉన్నాడు. ఇలాంటి ఫ్యామిలీ ఇష్యూస్‌లో మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. మెలంకోలిక్‌తో ప్రాబ్లమ్ ఏముంటదంటే, మెలంకోలిక్ ఉండేటువంటి హై స్టాండర్డ్స్ ప్రిన్సిపల్స్ లేకపోతే డిసిప్లిన్, హై స్టాండర్డ్స్ థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ అన్నీ హై స్టాండర్డ్స్‌లో ఉంటాయి కాబట్టి మ్యాచ్ చేయలేకపోవడం వలన మెలంకోలీతో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే నాలెడ్జ్ విషయంలో గాని, విజ్డమ్ విషయంలో గాని అన్నిట్లో అదిగా ఉంటారు. సో, ఆ కారణం చేత అంటే డిసిప్లిన్ ఎక్కువుంటుంది. క్రమశిక్షణ ఎక్కువుంటుంది. పంక్చువాలిటీ ఎక్కువుంటుంది. ఇంట్లో వస్తువులను క్రమశిక్షణలో పెట్టుకుంటారు. అన్ని డిసిప్లిన్ ఎక్కువగానండి. ఎక్కువ హై ఏమంటారు అనలైజర్స్ కాబట్టి ఎక్కువగా థింక్ చేస్తారు. వాళ్ళతోని ఇదే ఇంకా అవి లేనోళ్ళకు దానివల్ల ఆ పర్సనాలిటీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇక పవర్‌ఫుల్ లీడర్ అంటే ఇక మిగతావి పట్టించుకోడు. ఒక టాస్క్ ఓరియెంటెడ్ కాబట్టి టాస్క్‌ని రీచ్ కావాలి. ఈ ఎమోషన్స్ ఉండవు, ఏముండవు, ఇవన్నీ ఉండవు కాబట్టి ఒకవేళ మీరు ఇబ్బంది పడితే ఇలాంటి విషయాలలో మీరు కోలరిక్‌తో ఇబ్బంది పడొచ్చు. సో, పవర్‌ఫుల్ సాంగున్ ఏంటి అనంటే ఎవరు ఎదురైతే వాళ్ళతోనే ఎళ్ళిపోతారు కాబట్టి సాంగున్ వాళ్ళు ఎక్కువగా దగ్గరగా ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ సఫర్ అవుతారు సాంగున్ వలన. ఎందుకంటే సాంగున్ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరేం పిలిస్తే వాళ్ళకి ఇచ్చి ఎళ్ళిపోతాడు అంతే ఇక డౌట్ లేకుండా. సో, కాబట్టి సాంగున్ వాళ్ళు ఎక్కువగా అంటే ఇంటర్నల్‌గా లోపలున్న ఫ్యామిలీ ఎక్కువ సఫర్ అవుతది. అంటే ఆ ప్రతి దాంట్లో ఫ్యామిలీ సఫర్ అవుతది ఎంతో కొంత. కానీ ఎక్కువగా ఔట్‌గోయింగ్ గాబట్టి, ఔట్‌గోయింగ్ పర్సనాలిటీ గాబట్టి కుటుంబం కొంత నిర్లక్ష్యం జేయబడతది తెలియకుండానే. ఉంటుంది ఇంట్లో ఉంటే జాగ్రత్తలు తీసుకుంటారు, ఆలోచిస్తారు గానీ, ఇంకా ఎవరెదురైతే వాళ్ళ దగ్గరికెళ్ళిపోతారు. ఒకవేళ మీరు సాంగున్‌తో ఫ్రెండ్‌షిప్ జేయాలంటే ఎవరన్నా ఒకవేళ ఒకవేళ సాంగున్‌తో క్లోజ్ ఫ్రెండ్‌షిప్ అంటే అబ్బా! ఇప్పుడు మెలన్‌కోలీ డల్‌గా ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మెలన్‌కోలీ ఎక్కువగా మూడీ పర్సన్ గదండీ! నేర్చుకున్నారా? మూడీ పర్సనేనా? హలో! అవునన్నా. అవునన్నా. ఫాలో అవుతున్నారా అందరూ?
నా ఫాలో అవుతున్నాను. ఎస్ అన్న ఫాలో అవుతున్నా. ఇప్పుడు ఒక మూడీ పర్సన్, మెలన్కోలీ మూడీ పర్సన్ డల్గా ఉన్నాడు. సడన్గా ఈ మూడీ పర్సన్ అయినటువంటి మెలన్కోలీ లైఫ్లో ఒక సాంగ్యూన్ ఎంటర్ అయిపోయాడు. ఓ 2 రోజులు ఈ మెలన్కోలీని సాంగ్యూన్తో గడపాల్సి వచ్చింది. సాంగ్యూన్ మంచిగా సరదాగా ఉత్సాహంగా ఒక జర్నీ చేశారు. అబ్బా మెలన్కోలీ అబ్బా మంచిగా అనిపిస్తుంది, సరదాగా అబ్బా అన్ని బాధలు మర్చిపోయి కొంచెం ఉత్సాహంగా ఉండడానికి మెలన్కోలీ ప్రయత్నం చేస్తాడు. సో మెలన్కోలీ ఏమనుకుంటాడంటే సాంగ్యూన్ మీద ఒకళ్ళు డిపెండ్ కావాలనుకున్నాడు అనుకో. మూడో రోజు కూడా అబ్బా సాంగ్యూన్ వస్తే బాగుండు అని సాంగ్యూన్ కోసం ఒకళ్ళు సాంగ్యూన్ మాటిచ్చి బ్రదర్ నేను రేపు కలుద్దాం, మనం మంచిగా టైం స్పెండ్ చేద్దామని సాంగ్యూన్ అన్నాడు అనుకో. మెలన్కోలీ సాంగ్యూన్ మీద డిపెండ్ ఎదురు చూస్తున్నాడు అనుకో, సాంగ్యూన్ ఎప్పటికి రాడు ఆ రోజు. సాంగ్యూన్కి ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏంటంటే సాంగ్యూన్కి తొందరగా మతిమరుపు ఎక్కువ అండి. తొందరగా చాలామంది సాంగ్యూన్ని ఇంటెన్షనల్గా చేస్తారనుకుంటారు కానీ చెయ్యరు. సాంగ్యూన్ జనరల్గా ఏంటి అంటే మర్చిపోతారు. మర్చిపోవడం మీన్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఉల్లాసభరితంగా ఉంటారు కాబట్టి ముందు ఏదొస్తే దాని వెనకాల పోతారు కాబట్టి వెనకే మర్చిపోతారు అన్నట్టు. అంటే ఇప్పుడు మెలన్కోలీ ఎదురు చూస్తున్నారు. కానీ సాంగ్యూన్ ఏం చేసాడు, మెలన్కోలీకి మాట ఇచ్చాడు నేను వస్తున్నా అని చెప్పేసి. కానీ సాంగ్యూన్కి 10-11 గంటలకు ఇటు మెలన్కోలీ దగ్గరికి వచ్చే టైంకి ఎవరన్నా ముందే ఇంకెవరన్నా ఇంటికి వచ్చి బ్రదర్ బయటకు వెళ్దాం పా అంటే సాంగ్యూన్ వెళ్ళిపోతారు వాళ్ళతో. ఇంకా ఈ మాట ఇచ్చిన విషయం మర్చిపోతాడు మెలన్కోలీకి. అప్పుడు మెలన్కోలీ సఫరింగ్ ఉంటుంది కదా, మెంటల్గా స్ట్రగుల్ అవుతాడు. అబ్బా నేను ఇప్పుడే 2 రోజులు ఉత్సాహంగా ఉన్నాను, మూడోది మంచిగా మూవ్ అవుదాం అనుకున్న ఇలా జరిగింది అంటే ఇంకా అట్లా పడదన్నట్టు. ఇంకా మెలన్కోలీకి సాంగ్యూన్కి సెట్ అవ్వదు. ఎందుకంటే సాంగ్యూన్ ఏమో రోజుకొకరితో వెళ్ళిపోతాడు. మెలన్కోలీ ఏమో ఒకే వ్యక్తితో స్థిరంగా ఉండే వ్యక్తి, ఒకరితోనే మంచిగా ఉండాలనుకుంటాడు. సో ఇలాంటి అంటే పర్సనాలిటీ ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇవన్నీ కూడా ఈవెన్ వివాహ విషయంలో కూడా ఆల్రెడీ ఇలాంటి పర్సనాలిటీస్ ఒకరు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది ఊహించండి. ఇప్పుడు మీరే చెప్పండి ఒకసారి, ఊహించండి. హలో, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాపులర్ సాంగ్యూన్ లైఫ్ ఆఫ్ ద పార్టీ అండి. సామాజిక సమావేశాలు ఎక్కువ ఇష్టం. ఎప్పుడు సోషల్ గ్యాదరింగ్స్, సోషల్ మీటింగ్స్, ఎప్పుడు ఫన్ అంటే బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఇలాంటివి అయితే అసలు మామూలుగా ఉండడు. సాంగ్యూన్ అక్కడ యాక్టివ్ ఉంటాడు, వెరీ యాక్టివ్. ఎక్కడైతే ఉంటాడు పరిగెడతాడు, ఇటు బర్త్డే అటు మ్యారేజ్ డేట్. అసలు ఇక పార్టీయే పార్టీ, లైఫ్ ఆఫ్ ద పార్టీ అంతే. సాంగ్యూన్ అంటే ఎక్కడ ఉత్సాహం, అది ఏదైనా మిస్ అవుతాడు కానీ పార్టీలు మాత్రం అస్సలు మిస్ కాడండి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? మీలో ఎవరైనా సాంగ్యూన్ పర్సనాలిటీ ఉంటే నిజమే అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? నిజమే అర్థమవుతుంది. అవును, అట్లాగే వెళ్తారు. సాంగ్యూన్లు స్పందించాలా? ఎస్ అన్న, 100% కరెక్ట్. ఎవరు అది? ఫిలిప్ అన్న. ఓకే. సో ఇది అంటే వాళ్ళు అట్లాగే ఉంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒకవేళ ఇప్పుడు సాంగ్యూన్ హస్బెండ్ అయ్యుండి మెలన్కోలీ వైఫ్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. హలో, ఏం జరుగుతుంది చెప్పండి దయచేసి. అలా ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ అయితే బాగుంటది అన్న, మిడిల్ లో మాత్రం చాలా కష్టం అన్న. అదే ఎలా ఎలా ముగ్గురు మామూలు ఉన్నారు. నేను కష్టం అని అడగట్లేదు, ఏమవుతుంది అని అడుగుతున్నాను. టయానికి రాడన్న, ఆ? టయానికి రాడు. ఇంకా కుటుంబం వెళ్ళకపోతాను నేను చేయడు. 50 మంది ఉన్నారు, 52 మంది స్పందించవచ్చు చాలా స్పష్టంగా. మీరు ఎంత అనాలి అంటే ఎంత అర్థం చేసుకుంటున్నారని నాకు కూడా తెలియాలి కదా. హలో జనార్దన్, మాతో మాట్లాడుతున్నావా? దయచేసి మ్యూట్లో ఉండు జనార్దన్, చాలా డిస్టర్బ్ అవుతుంది. సారీ అన్న, నేను బయటకు వచ్చిన కొంచెం. అదే మీరు క్లాస్, నాకు తెలుసు చాలా మంది క్లాస్ వినట్లేదేమో. నా భర్త నిడిచిపెట్టి వెళ్ళిపోతానా? వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతాను. ఎందుకు? రీజన్ చెప్పాలి కదా, స్ట్రాంగ్ రీజన్. అంటే తనకు దగ్గర ఉన్నట్టుగా ఉండి
అన్ని విషయాల్లో దూరం అయిపోయేసరికి చాలా బాధ, వేదన, ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇక తట్టుకోలేక వెళ్ళిపోయే అవకాశం ఉంటది. ఉమ్. ఉమ్. ఇక నేను ఈయనతో ఉండలేను, అన్నిట్లో సెట్ కాదు అన్నట్టుగా ఆలోచించి వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. తనకున్న పంచువాలిటీ, డిసిప్లిన్ అవన్నీ ఇద్దరు మెయింటైన్ చేయలేరన్న. ఉమ్. ఒకవేళ మెలన్కోలి ఫంక్షనాలిటీలో అంటే ఆ డిసిప్లిన్లో శాంగున్ కంట్రోల్ చేయాలని చూస్తే శాంగున్ 4 గుద్దుతూనే ఉంటారు, రోజు తన్నులు ఉంటాయి మెలన్కోలికి. అవునా? అవునా? అవునన్న. శాంగున్ అవును. పోయిండంటే ఎటన్నా పోతే 2-3 దాకా తిరిగి రాడు. మెలన్కోలి పర్సనాలిటీ ఎంత కృంగిపోతారంటే, ఎంత డిప్రెషన్ గురవుతారంటే ఊహించలేరు ఇంకా. సో ఇలాగ అంటే ఎవరైనా కావచ్చు, ఇప్పుడు పర్ఫెక్ట్ సారీ పవర్ఫుల్ కోలరిక్ ఒకవేళ పీస్ఫుల్ ప్లెగ్మాటిక్ పెళ్లి చేసుకున్నారు అనుకో, ఎంత 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 టార్చర్ ఉంటుంది మీరు ఊహించలేరు. అందుకే మీరు చూడండి, మన ఫ్యామిలీలో ఒకవేళ అపోజిట్ పర్సనాలిటీస్ ఇలా పెళ్లి చేసుకున్నారు అనుకుంటే, అంటే కనీసం బ్యాలెన్స్ లేకుండా ఉంటుంది లైఫ్ ఇంకా. అంటే కంప్లీట్ డెడ్లీ ఆపోజిట్ ఉంటుంది. అంటే అంత ఈజీ కాదు వాళ్ళతో మింగిల్ అవ్వడం. ఇప్పుడు మెలన్కోలేమో ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ అంటే ప్రయారిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యామిలీ ఈ క్రమంలో ఉంటుంది. శాంగున్కి ఆ క్రమం ఉండదు. ఎవరు ముందు వస్తే వాళ్ళ వెనకాల పోతారు. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానీ ఫ్యామిలీ ప్రయారిటీ ఇవ్వడు. సో చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నట్టు. అసలు లైఫ్ అసలు ఎక్కడ సెట్ కాదు, అట్లా ఉంటుంది. అందుకే మళ్ళీ వీళ్ళు మెలన్కోలే వర్క్ చేసుకోనో లేకపోతే జాబ్ చేసుకొని కుటుంబాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఏదో ఒక కోణంలో. సపోర్ట్ లేకపోతే నడువుది ఇలాగా. అంటే శాంగున్ డిపెండబుల్ కాదు, అంటే కంప్లీట్ ఆధారపడదగిన వ్యక్తి కాదు ఫ్యామిలీ విషయంలో మాత్రం. మళ్ళీ సోషబుల్ అంటే మళ్ళీ సమాజంలో ఆధారపడదగిన వ్యక్తి కానీ కుటుంబంలో ఆధారపడదగిన వ్యక్తి కాదు. మళ్ళీ చూడండి, అర్థమవుతుందా మీకు? హలో. అర్థమవుతుందన్నా. ఓకే అన్న, ఓకే. అర్థమైంది. సో రెండోది పవర్ఫుల్ కోలరిక్, ఫోర్స్ఫుల్. ఎప్పుడు కూడా అంటే ఫోర్స్ఫుల్గా ఉంటాడు, వేగవంతంగా ఉంటాడు, లేకపోతే తన పని ఎలా అంటే అంత పవర్ఫుల్గా చేయడానికి ఇష్టపడతాడు. అన్నిట్లో అదే ఉంటుంది, వేగము, తొందర, అంటే ఇంకా అయిపోవాలి అన్నట్టుగా అన్నిట్లో అదే ఉంటుంది. సో పర్ఫెక్ట్ మెలన్కోలీ ఆర్గనైజ్, వ్యవస్థీకృత, మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటాడు అన్నీ కూడా. సో పీస్ఫుల్ ప్లెగ్మాటిక్, సమతుల్యత, బ్యాలెన్స్డ్గా ఉంటాడు. ఏది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్లెగ్మాటిక్, మీరు ఏ విషయంలో ఎక్స్ట్రీమ్ ఉండదండి. మీరు ప్లెగ్మాటిక్ అంటే అంతే కామ్, అంతే, ఇంకా ఏం పట్టించుకున్నట్టుగానే ఉంటాడు. సో పవర్ఫుల్ శాంగున్ లీవ్స్ ఫర్ ఫన్, వినోదం కోసమే జీవిస్తారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఫన్ కావాలి, ఫన్ 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 అంతే. లీవ్స్ ఫర్ ఫన్ అంటే ఈవెన్ వాళ్ళ పరిచయం కూడా ఒక ఫన్నే ఒక రకంగా చెప్పాలంటే. క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా ఫన్నే ఉండాలి, క్లాస్లో కూడా ఫన్. అంటే ఏదన్నా అంటే ఏదో మాట్లాడేస్తారు తొందరపడి. అంటే దానికి సందర్భం ఉండదు. ఇంకా వాళ్ళకి అసలు ఇంకొక రకంగా చెప్పాలి అంటే తప్పుగా అనుకోవద్దు, శాంగున్ అనే దానికి దేనికి సిగ్గుపడరండి. నా గురించి ఏమనుకుంటాను, వాళ్ళు అనుకున్నది మాట్లాడేస్తారు అంతే, అంత ఫన్. వాళ్ళు ఒకవేళ ఏమన్నా అజ్జేయాలనుకున్నా కూడా అంటే టీచింగ్ కూడా ఒక ఫన్ లాగానే, అంటే దాన్ని కూడా ఒక సీరియస్గా తీసుకోవడం కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే నిజంగా అంటే పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యి మార్చబడుతున్నట్టు టెంపర్మెంట్లో ఆ సీరియస్నెస్ ఉంటుంది. ఒకవేళ మార్చబడిన టెంపర్మెంట్లో అయితే వాళ్ళు నిజంగానే అన్నిటి ఫన్గానే ఉంటుంది వాళ్ళకి. సో పవర్ఫుల్ కోలరిక్ గోల్ ఓరియంటెడ్, లక్ష్యం ఆధారితంగా బ్రతికేస్తాడు, గోల్ పెట్టుకుంటాడు. టాస్క్ ఓరియంటెడ్, అంతే, టాస్క్ రీచ్ కావాలా, గోల్ రీచ్ కావాలా. వెరీ అదిగా ఉంటారు, కొంచెం కమర్షియల్గా కూడా ఉంటారు. పవర్ఫుల్ కోలరిక్స్ ఎక్కువ కమర్షియల్ కూడా కనిపిస్తుంది అండి, చాలా కమర్షియల్గా అన్నట్టుగా అనిపిస్తుంది. సో పర్ఫెక్ట్ మెలన్కోలీ విశ్లేషణాత్మకమైనటువంటి, అనలిటికల్, మంచి విశ్లేషణాత్మకమైనటువంటి వ్యక్తులు. సో పీస్ఫుల్ ప్లెగ్మాటిక్, స్టడీ, స్థిరంగా ఉంటారు, కదల్చబడని వారు. ఇంకొకే లైఫ్ అన్నట్టు వాళ్ళది. చెప్పాను కదా నేను, మా కజిన్ ఒకడు ఉన్నాడు, వాడు చనిపోయిన దగ్గరకు వచ్చినా అలాగే ఉంటాడు, పెళ్లి దగ్గరికి వెళ్ళినా అలాగే ఉంటాడు. పెళ్లి దగ్గర ఉత్సాహంగా ఉన్నాడు, చనిపోయిన దగ్గర డల్గా ఉన్నాడు. వీళ్ళకి ఏ ప్లేస్ అయినా ఒకటే, వాళ్ళకి చావు ప్లేస్ అయినా, ఫంక్షన్ అయినా, లేకపోతే హాస్పిటలా, అది ఏ ప్లేస్ అని అన్నింటిలో ఒక దగ్గర జోక్ వేయాలనుకుంటే జోక్ వేస్తారు, లేకపోతే కామ్గా ఉండాలనుకుంటే, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉంటారు అక్కడ. మా దగ్గర ఒక ప్లెగ్మాటిక్ టాక్సీ డ్రైవర్, టాక్సీ అంటే ఓలా నడుపుకునే వ్యక్తి ఉన్నాడు.
మంచి సహోదరుడు. అంటే చెప్తున్నాను కొన్ని విషయాలు ఎలా ఉంటుంది అని అంటే ఎంత స్టడీగా ఉంటారంటే ఒకవేళ నువ్వు ట్రైన్గా అంటే రీచ్ కావాలా, ట్రైన్కి టైంకి ఎక్కాలా అని నువ్వు ఒకవేళ అతని మీద ఆధారపడ్డావు అనుకో, నువ్వు అయిపోయినట్టే. అంటే ఒకవేళ వాళ్ళని మనం టైంకి రీచ్ కావాలంటే వాళ్ళు ముందు నుంచి వెళ్ళి ఒక రోజు 2 రోజుల ముందు నుంచి వెళ్ళి పొడుస్తూ ఉండాలి. బాబు రేపు 5 గంటలకు రా, 5 గంటలకు రా, 5 గంటలు రా అని ఇక ముందు గంట లేదు అంటే ఇంకా వేరే ట్యాక్సీ పట్టుకొని వెళ్ళిపోవాల్సిందే. డ్రైవింగ్ కూడా అంతే. వాళ్ళు అంతే స్థిరంగా ఉండి వాళ్ళు కామ్గా ఉంటారు. వాళ్ళు టెన్షన్ తీసుకోరు. ఇప్పుడు అరగంటలో నువ్వు ఒక ప్రదేశాన్ని రీచ్ కావాలంటే అరగంటలో నీకు రీచ్ చేయడం వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అయినా అంటే ఆరిపోతావు. అంటే నీకు ఫ్లైట్ మిస్ అవుతుంది, ట్రైన్ మిస్ అవుతుంది, అట్లా ఉంటుంది. కోర్స్ పనిలో అలా చేయకపోవచ్చు. బట్ అంటే సీరియస్గా వర్క్ చేస్తున్న చోట చేయకపోవచ్చు కానీ ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది కొంత. అలా ట్రాఫిక్ ఎలా ఉంది ఇలా చూడరు వాళ్ళు. ఫుల్ ట్రాఫిక్ ఉందనుకో వాళ్ళు స్పీడ్గా నడపాలనుకుంటే నడుపుతారు. ఒకవేళ ట్రాఫిక్ ఏం లేదనుకో వాళ్ళు స్లోగా నడపాలనుకుంటే స్లో. అంటే కొన్నిసార్లు ఆలోచనలు ఎక్కడో కామ్ అయిపోతారు. ప్రశాంతంగా ఆ లేజినెస్ అనేది వాళ్ళని అడ్జేస్తుంది అన్నట్టు ఆ టైంకి. అలాగ స్లో అయిపోతారు. మేము నవ్వుకుంటాం అలా కార్లో వెళ్తున్నప్పుడు. ఫుల్ నవ్వుకుంటాం. అడుగుతాడు నన్ను ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాం. అంటే నువ్వు ఇక్కడే ఉన్నావు, ఎక్కడన్నా వెళ్ళిపోయినావు ప్రపంచంలో కానీ. అంటే ఏం ట్రాఫిక్ లేదని నిదానంగా వెళ్తూ ఉంటాడు అన్నట్టు. అరే అర్జెంట్ ఉంది అన్న దగ్గర కూడా ఆయనకు తొందర ఉండదు. సో అంత కామ్గా ఉంటారు ఫ్లెగ్మాటిక్. అంటే కొన్ని సందర్భాల్లో మీరు ఎంజాయ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కోపం చికాకు వస్తాయి కానీ కొన్ని సందర్భంలో ఎంజాయ్ కూడా చేస్తారండి. సో ఎనర్జీ లెవెల్స్ కూడా చూద్దాం. ఈ 4 పర్సనాలిటీస్లో ఎనర్జీ లెవెల్స్ ఎవరిలో ఎక్కువ ఉంటాయో చూద్దాం. ఎనర్జీ లెవెల్స్ ఇప్పటిదాకా మోర్ యాట్రిబ్యూట్స్ అని చూసాము, చాలా చూసాం కదా. దాదాపు 16 మీకు నేను చెప్పాను కదా 100 పైన వస్తాయండి లక్షణాలు. ఇవన్నీ కూడా మీరు స్టడీ చేస్తే ఎనర్జీ లెవెల్స్ని మీరు ఈ మ్యాప్ను చూసుకోండి. ఓకే, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే చూడండి. ఇప్పుడు హై ఎనర్జీ, అధిక శక్తి, హై ఎనర్జీ ఎవరికి ఉంటుంది అని అంటే యాంగ్జైటీ కోలరిక్, ఆతృత గల కోలరిక్, క్రియగల యాక్షన్ శాంగున్కి ఉంటుంది. ఈ పైన ఉన్న చూసినా యాంగ్జైటీ అంటే వీళ్ళకి ఆతృత ఎక్కువ, కోలరిక్ అన్నిట్లో ఆతృత ఎక్కువ, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. క్రియగల యాక్షన్ శాంగున్కి ఎక్కువ. వీళ్ళిద్దరేమో హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయండి. ఎందుకంటే పవర్ఫుల్ కోలరిక్ ఏమంటారు పాపులర్ శాంగున్, వీళ్ళకి హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వీళ్ళలాగా ఎనర్జెటిక్గా ఉండడము మెలన్కోలి వల్ల ప్లెగ్మాటిక్ వల్ల కాదు. ప్లెగ్మాటిక్ మెలన్కోలి ఉన్నారంటే డల్గా ఉంటుంది, హై ఎనర్జీ లెవెల్స్ ఉండవు వీళ్ళ దగ్గర. అంటే మాటలు కానీ క్రియలు ఉత్సాహం అనేది కనిపించదు మీకు. చూడండి, తక్కువ శక్తి లో ఎనర్జీ లెవెల్స్ ఎవరు ఉంటాయంటే మెలన్కోలి మరియు ప్లెగ్మాటిక్లో. అణిగిన డిప్రెషన్లో ఉంటాడు మెలన్కోలి. ప్లెగ్మాటిక్ ఏమో కామ్ ఉంటాడు, అంటే ఈయనకో కలవరం ఉండదు. మెలన్కోలి ఏమో కలవరంలో ఉంటాడు. అంత సింపుల్గా చెప్పాలంటే ఈయన కలవరంలో ఉండి కాముగా కలవరం లేకుండా కాముగా ఉంటాడు, ఈయన కలవరంతో కాముగా ఉంటాడు. అర్థమవుతుందా? లో ఎనర్జీ లెవెల్స్ అన్నట్టు మెలన్కోలి అండ్ ప్లెగ్మాటిక్ లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇతనేమో కంప్లీట్గా డిప్రెషన్లో ఉండి కలవరంతో ఉండి డల్గా ఉంటాడు. ఇతనేమో కలవరం లేకుండా కామ్గా ఉంటాడు. ఏ కలవరం లేకపోయినా ఆయన పర్సనాలిటీ కామ్గా ఉంటుంది. మళ్ళీ హై ఎనర్జీ లెవెల్స్ వచ్చినప్పుడు ఏమో యాంగ్జైటీ, కోలరిక్ చాలా యాంగ్జైటీ ఉంటుంది. అన్నిట్లో అత్యుత్సాహం ఉంటుంది. అన్నిట్లో నేనే ముందు ఉండాలి, అన్నిట్లో నేనే పర్ఫెక్ట్ కావాలా, అన్నిట్లో నేనే అది ఉండాలి. ఈయనకు అత్యుత్సాహం ఎక్కువ. సో యాక్షన్ శాంగున్కి ఏమో క్రియగల, అంటే ప్రతి దానిలో ఈయన ఇన్వాల్వ్ అవుతాడు అన్నట్టు. అన్నిట్లో ఈయన కూడా అదే రకంగా యాక్టివ్గా ఉంటాడు. అంటే ఇద్దరికి ఉంటుంది యాక్టివ్నెస్. కానీ హై ఎనర్జీ ఏంది అంటే కోలరిక్ ఏమో టాస్క్ ఓరియంటెడ్, శాంగున్ ఏమో పీపుల్ ఓరియంటెడ్. అదే తేడా. ఇద్దరు మంచి హై ఎనర్జీ. ఇతను టాస్క్ అంటే ముందు ఉంటాడు, ఇతను ప్రజలంటే ముందు ఉంటాడు, అంతే తేడా. పాయింట్ అర్థమైంది కదండి? హలో, అర్థమైంది. వెరీ ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడం. హై ఎనర్జీ లెవెల్స్ ఎవరి దగ్గర ఎవరు లేకుండా ఉంటాయి, లో ఎనర్జీ ఎందుకు మన పిల్లలు అలా ఉన్నారంటే వాడు అయితే ఖచ్చితంగా శాంగున్నర్ మెలన్కోలి అయి ఉండాలా. వీడు అంత హైపర్ యాక్టివ్ ఉన్నాడు, అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. ఏంటంటే ప్రజలంటే కలిసిపోతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి వీళ్ళు. ఓకే, ఇతను శాంగున్ పర్సనాలిటీ. అంటే కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని మార్పులు జరగవచ్చు, ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం. చెప్పాను కదా, మీ ఇంతకుముందు చూసిన అన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. చూడండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూడండి, నిరాశవాదులు అన్నట్టు. ఎవరు? ఆతృత గల కోలరికి ఉన్ను మెలన్కోలి కొంచెము నిరాశవాదం ఎక్కువ ఉంటుంది.
కానీ వీళ్ళకి పాజిటివ్ దృక్పథం ఎక్కువ ఉంటుంది. శాంగును ప్లెగ్మాటిక్ ఏంటి అని అంటే మంచి పాజిటివ్ దృక్పథం, ఆశావాదం ఎక్కువ ఉంటుంది. కోర్స్ అంటే ఇది ఇది ఇక్కడ ఎనర్జీ లెవెల్స్లో చూస్తున్నామండి. జనరల్గా అయితే కోలరిక్ అంత పెసిమిస్టిక్ ఏం కాదు, ఆప్టిమిస్టికే కోలరిక్. కానీ ఇక్కడ ఎనర్జీ లెవెల్స్లో చూసినట్లయితే మాత్రం కొంచెం ఆతృత ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం నిరాశ చెందే అవకాశం ఉంటుంది అలాగన్నట్టు. ఇక ప్లెగ్మాటిక్ కామ్ కాబట్టి ఆయనకు పెద్దగా నిరాశ ఏముండదు, మంచి పాజిటివ్గానే ఉంటాడు. శాంగున్ ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎంత ఉత్సాహంగా ఉంటాడు, అతని పెద్ద నిరాశ అనేది ఏమి ఉండదు. సో ఇది ఎనర్జీ లెవెల్స్ను మీరు అర్థం చేసుకునే విధానం. ఎనర్జీ లెవెల్స్ 2లో కూడా చూద్దాం ఏముంటుంది అనేది. ఎనర్జీ లెవెల్స్ 2 మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కోలరిక్ సాహసం గల, డేరింగ్, వెరీ డేరింగ్. కానీ కోలరిక్ స్పందించని, ఇన్సెన్సిటివ్గా ఉంటాడండి, సెన్సిటివ్నెస్ ఉండదు. ఇప్పుడు మీరు అది చేసుకోవచ్చు, ఇలా సెన్సిటివ్నెస్ ఉండదు, వెరీ ఇన్సెన్సిటివ్ అండి. కరగడు, కోలరిక్ను కరిగించడం చాలా కష్టం అండి. ఒకవేళ మీరు ఏదైనా ఆఫీస్లోకి వెళ్ళి చూడండి, గవర్నమెంట్ ఆఫీస్లో ఒకవేళ కోలరిక్ అక్కడ నాయకుడు అయిందనుకో, ఆడ లీడర్గా అంటే కోలరిక్ అక్కడ ఒక ఎంప్లాయీ మంచి పొజిషన్లో ఉన్నాడనుకో, అతన్ని కరిగించడం మీ తరం కాదండి. అర్థమవుతుందా? మీరు ఎప్పుడన్నా చూసారా ఆఫీసులలో? నో అంటే నో అంటారు, అవునా? హలో, ఎప్పుడైనా ఎదుర్కొన్నారా అలాంటి వాళ్ళను? ఖచ్చితంగా నో అంటారు, అంతే. నేను చేయనంటే చేయను అన్నట్టుగా ఉంటారు. చూసారా ఎప్పుడైనా? చూసాను. అర్థమైంది అంటే వాళ్ళు కోలరిక్స్ కాబట్టి అంత ఇన్సెన్సిటివ్గా ఉంటారు. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడేస్తాడు, డైరెక్ట్గా చేసేస్తాడు, అంతే. నెక్స్ట్ అన్ఎమోషనల్, భావరహితమైన. ఎమోషనల్ ఉండదు, చెప్పాను కదా. ఒకటి సెన్సిటివ్నెస్ ఉండదు, కరిగించడం కష్టము. రెండోది భావరహితమైన, అన్ఎమోషనల్, ఎమోషన్స్ ఉండవు, భావోద్వాలు అనేది ఎక్కువగా వాళ్ళకు ఉండవు అసలు. ఒకవేళ మెలన్కోలి కోలరిక్ని పెళ్లి చేసుకున్నారంటే చచ్చిపోయినట్టే, ఇంకా జీవితాంతం అంతా నరకమే ఉంటుంది. అంటే నేను మార్చబడిన టెంపర్మెంట్స్ విషయంలో మాట్లాడుతున్నాను అన్న. మరి ప్రభులోకి వచ్చిన మార్చబడిన టెంపర్మెంట్స్ అలాగే ఉంటే అలా ఉండవు. మార్చబడే టెంపర్మెంట్స్ ఎలా ఉంటాయి, మార్చబడిన తర్వాత ఎలా ఉంటాయి, ఇంకా ముందు ముందు చూస్తున్నాం. ఇక్కడ జస్ట్ జనరల్గా చెప్తున్నాం ఉన్న పర్సనాలిటీలు ఎలా ఉంటుంది అనేది. శాంగ్యూన్, ఫన్, సరదా వ్యక్తి, ఫన్, మంచిగా ఎక్స్ప్రెసివ్. ఏదైనా వ్యక్తపరచడం అంటే మాటల ద్వారా కానీ మంచిగా వ్యక్తపరుస్తారు. ఒకవేళ శాంగ్యూన్ మంచిగా చదువుకున్నాడైతే ఇంకా మంచి భావ వ్యక్తీకరణ బాగుంటుంది. ఎంథియాస్టిక్, ఔత్సాహికంగా ఉంటాడు, అంటే ఉత్సాహం అనేటువంటి అది ఉంటుంది. ఇన్సిన్సియర్ అండి. శాంగ్యూన్లో ఉండే భయంకరమైనటువంటి బలహీనత ఏంటి అంటే కుటిలమైన, సిన్సియారిటీ మాత్రం అస్సలు ఉండదు. శాంగ్యూన్లో మీరు సిన్సియారిటీని వెతికిరంటే అయిపోయినట్టే, ఇంకా అది దొరకదు మీకు. ఎంత ట్రై చేసినా సిన్సియారిటీగా ఉండదు. సో 3 మెలంకోలీ, పరిపూర్ణుడు, పర్ఫెక్షనిస్ట్, శ్రద్ధగల, మంచి థాట్ఫుల్, ఆలోచన గల, ఖచ్చితమైన, యాక్యురేట్గా ఉంటాడండి, అన్నిట్లో ఖచ్చితంగా ఉంటాడు అన్నట్టు. డిసిప్లిన్ కాబట్టి ఏదన్నా మాట అయినా ఏదైనా ఖచ్చితంగా ఉంటాడు. కాషియస్, ఎక్కువగా జాగ్రత్త ఉంటుంది. ప్లెగ్మాటిక్, దయగల, కైండ్, పిరికితనం ఎక్కువ, టిమిడ్నెస్ ఎక్కువ ఉంటుంది. ప్లెగ్మాటిక్లో పిరికితనం ఎక్కువ ఉంటుంది. కేరింగ్, సంరక్షణ అదిగా ఉంటుంది. సో విశ్రాంతంగా ఉంటాడు, రిలాక్స్డ్గా ఉంటాడు. ప్లెగ్మాటిక్ టెన్షన్ తీసుకోడండి. అస్సలు టెన్షన్ తీసుకోడు. మళ్ళీ మీరు ఇలా చూస్తే ప్లెగ్మాటిక్, శాంగ్యూన్ వీళ్ళిద్దరికి టెన్షన్ తక్కువ ఉంటుంది. మెలన్కోలిక్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, హైలో ఉంటుంది. కోలరిక్ అంటే కొంచెము అదవుతాడు, కొంత ఉంటుంది. ఎందుకంటే టాస్క్ ఓరియంటెడ్ కాబట్టి రీచ్ కాలేకపోతున్నా లేదని కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది. శాంగ్యూన్ ఎప్పుడైనా కదిలించినప్పుడు అప్పుడు మాత్రమే 2 సెకండ్లు నాకు టెన్షన్ ఉందని చెప్తాడు తప్పించి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోడండి. శాంగ్యూన్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోడు, ముందుకు వెళ్తాడు, అన్ని దాటుకొని వెళ్ళిపోతాడు, అన్ని మర్చిపోతాడు, ఆయన సీరియస్గా తీసుకోడు. ఇంకా చెప్పాలి అంటే ఈ కోలిక్ నిష్కర్షణ అంటే డిసీసివ్, అంటే
చాలా నిష్కర్షంగా ఉంటాడన్నట్టు. టాక్ట్‌లెస్ యుక్తి ఉండదు. యుక్తి లేని. అంటే యుక్తిగా ఏం ప్రవర్తించడు. ఓపెన్‌గా ఉంటాడు కాబట్టి, డేర్‌గా ఉంటాడు, ఓపెన్‌గా ఉంటాడు కాబట్టి, యుక్తి ఏం కనిపించదు. నెక్స్ట్ భయం లేని ఫియర్‌లెస్ అండి. కోలరిక్ అసలు ఫియర్ అనేది కనిపించదు మీకు. చాలా ఫియర్‌లెస్ అసలు భయపడడు. హ్మ్. మీకు తెలుసా మా దగ్గర ఒక కోలరిక్ ఎలా ఉండేదంటే ఫియర్‌లెస్ అంటే ఎలాగంటే, మేము సంఘమంతా కలిసి బొబ్బిలో ఒక మ్యారేజ్ చేయడానికెళ్ళామండి. మంచిగా వినండి. మేము బొబ్బిలిలో ఒక మ్యారేజ్ చేయడానికెళ్ళాం. దాదాపు ఒక 20 మెంబర్స్ పైనే ఎళ్ళాం. మన సంఘమంతా తీసుకొనెళ్ళాం. మేము బొబ్బిలికెళ్ళాం. సో, అబ్బాయిది అక్కడ అన్నట్టు. అమ్మాయిది గూడా మాటే. వాళ్ళిక్కడ హైదరాబాద్‌లో మన ఫెలోషిప్‌కొచ్చేవాళ్ళు. మా టీమ్‌లో అందరున్నారు. కోలరిక్ ఉన్నాడు, సాంగోన్స్ ఉన్నారు, ప్లెగ్మాటిక్స్ ఉన్నారు, మెలంకోలిస్ ఉన్నారు. మేమెళ్ళిన దాంట్లో. హ్మ్. అయితే మేము టికెట్సు బుక్ చేసుకున్నాం. ట్రైన్ టికెట్స్ ఇక్కడ నుంచెళ్ళి. రిటర్న్‌లో ఏం చేసినామనంటే మేము టికెట్స్ బొబ్బిలి నుండే బుక్ చేసుకున్నాం గానీ, మేము వైజాగ్‌లో ఎక్కడము అనేది పెట్టడం మర్చిపోయారు మన పిల్లలెవరో. హ్మ్. వైజాగ్‌లో బోర్డింగ్ అనేది పెట్టడం మర్చిపోయారు. టికెట్లు ఆ సీజన్‌లో టికెట్లు దొరకట్లేదు జనవరిలో అని జెప్పేసి ఎక్కడి నుండి టికెట్ బుక్ జేసిరంటే మనోళ్ళు భువనేశ్వర్ అటు ఒరిస్సా దగ్గర నుండి ఆ ఏరియా నుంచెల్లి బుక్ జేశారంట యాక్చువల్లీ. ముందు ముందు స్టేషన్ నుంచెల్లి జేశారు. డైరెక్ట్ బొబ్బిలి నుంచెల్లి దొరకవని. బొబ్బిలిలో పెళ్లి జేసినాం అయిపోయింది. ప్లాన్ ఏంటంటే పెళ్లయిపోయింది. మాకు నెక్స్ట్ డే అంటే 2 రోజుల తర్వాత ఈవినింగ్ ట్రైను. నైటు. ఈవినింగ్ ట్రైను. మరి ప్లాన్ ఏంటి అంటే ఒకరోజు ముందు మేమందరం బొబ్బిలి నుంచెళ్ళి డైరెక్ట్ వైజాగ్ ఎళ్ళిపోయి, వైజాగ్‌లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బయట హ్మ్. ఆహ్, లొకేషన్ అంటే సైట్ సీయింగ్ పెట్టుకున్నారు. ఒక టెంపో ట్రావెలర్ మాట్లాడుకొని మేమందరము 20 మెంబర్స్, ఒక 22 మెంబర్స్ టెంపో ట్రావెలర్ మాట్లాడుకొని అటు కైలాసగిరి అవి ఇవి కొన్ని ఏరియాలు చూసుకొని సాయంత్రం నైట్ డిన్నర్ చేసుకొని వైజాగ్‌లో అదే ట్రైన్ క్యాచ్ చేయాలని. మేము ట్రైన్ క్యాచ్ చేసినాం, ఎక్కినాం. ఎక్కగానే ఫుల్లు ఏంటిది పెద్ద షాకింగ్. ఏంటి అంటే మా సీట్లలో అన్నీ ఫిల్ అయిపోయినాయి. అందరూ కూర్చొనున్నారు. మేమెళ్లి అరే! మా సీట్లు అని అడిగితే వాళ్ళు మాకు టీసీ రాసిచ్చాడని చెప్పేసనన్నారు. టీసీ దగ్గరికెళ్తే ఏమన్నాడు, "మీరు బోర్డింగ్ ఎక్కడ పెట్టుకున్నారు? బోర్డింగ్ పెట్టుకోలేదు కదా! మేము బొబ్బిలి ఎక్కకపోయేసరికి మేము సీట్లు వేరేటోళ్ళకి అలాట్ చేసినాం" అని చెప్పేసన్నారు. మా పరిస్థితి ఎట్లా ఉండే అంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండే. ఆ టీసీ ఏం చేసిండంటే, "మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నిలబడి వెళ్తారో, కూర్చొని వెళ్తారో మీ ఇష్టం. మీరు టికెట్లు పేమెంట్ చేశారు కాబట్టి మీరు ఎలాగైనా ఎళ్ళండి. మీరు మాకు బోర్డింగ్ ఇక్కడ మీరు వైజాగ్ అని పెడితే మేము టికెట్లు అలాగే ఉంచేవాళ్ళం. మీరు వైజాగ్ అని బోర్డింగ్ పెట్టలేదు కాబట్టి పరిస్థితిని ఏం చేయలేం. అదే చిన్న పిల్లలున్నారు, ఆంటీస్ ఉన్నారు, మంచి ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. మిక్స్డ్ పీపుల్ అందరూ. సరే అని హ్మ్. మేమేం చేసినామంటే ఒక 2, 3 సీట్లు ఆయన రిక్వెస్ట్ చేసి తీసుకొని కొంచెం చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని, ఏజ్డ్ పర్సన్స్‌ని కూర్చొనబెట్టాం మొత్తానికైతే. కూర్చొనబెట్టి లగేజ్ అంతా మేము వాష్‌రూమ్ దగ్గర నెట్ కొట్టాము. ఇట్లా ఒక 2 కిందన 2 బ్యాగులు పెట్టి వాటి మీద 2 కింద 2 ఇట్లా పడిపోకుండా అడ్డం ఇట్లా పెట్టుకుంటూ వచ్చి, నేను నా వైఫ్ వాటిని పట్టుకొని నిలబడ్డాం. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాతనో ఒక కానిస్టేబుల్ వచ్చాడండి. కానిస్టేబుల్ వచ్చి, "రండి సార్" అన్నాడు. ఏంటి అనంటే, "ఈ అబ్బాయి మీ వోడే" అని అడిగాడు. ఒక కోల్‌రిక్ పర్సనాలిటీ అన్నాడు మా టీమ్‌లో. "ఆ! మా వోడే అండి. మా టీమే మెంబరే. ఇట్లా మాతోనే వచ్చాడని." "రండి సార్" అని చెప్పేసి ఏసీ బోగి మా పక్కన ఏసీ బోగీలు స్టార్ట్. లోపలికి తీసుకెళ్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7 అండి. సెవెంత్ బోగిలోకెళ్ళాం. సిక్స్త్, సెవెంత్ నాకు గుర్తులేదు. చాలా లోపలికి తీసుకెళ్ళాడు. చీకటి ఏం కనిపియదు. తెలుసు కదా! ఏసీ బోగిలో సందు ఎలా ఉంటదో. ఏంటి అని అన్నాను. ఈ కోలరిక్ పర్సనాలిటీ ఏం చేసిండో తెలుసా? పోయి ఎక్కడ అంటే ఏసీ, టీసీ ఎవరైతే ఉన్నారో ఆయన పక్కనే పడుకున్నాడంట. కేస్ రాసిర్రు వాళ్ళు. కేస్ రాసి నేను అడిగాను, "అదేంటి అలా ఎందుకు చేసినావంటే" "అన్న నాకు బాలేదు పడిపోయినా" అన్నాడు. పడిపోతే పక్క బోగీలో పడిపోవాలి గానీ 5, 6 బోగీలలో ఎట్లా పడిపోయినావు అని అడిగితే జవాబు లేదు. ఆ ఏసీ, టీసీ వెరీ అంటే ఇంక ఆయన కూడా కోలరికే. మా టీసీ దగ్గరికొచ్చి మాట్లాడితే, అమ్మో! ఆ సార్ అసలు ఆయనను కన్విన్స్ చేయడం, ఆయనను కరిగించడము ఎంత నిష్కర్షంగా ఉంటాడు అంటే, అసలు ఆయనను ఎంత కరిగించినా ఎవరి తరం కాదు అన్నాడు. మీరు సెంట్రల్‌కి ఫోన్ చేయండి కూడా ఆయన కరగడన్నాడు. నేను షాక్. కేస్ రాసేసిండు. అస్సలు అది వినట్లేదు. నేనెళ్తే నా మాట వినలేదు. హ్మ్. తర్వాత నా వైఫ్‌నును ఇంకో ఆంటీని పంపించాను. లేడీస్ పంపిస్తే కరుగుతాడని మా మా టీసీ చెప్తే, ఆయన చెప్పిండని పంపిస్తే వాళ్ళ మాట కరగలేదు. మళ్ళీ నేనెళ్తే, "నువ్వేమన్నా గ్యారంటీ రాసిస్తే వాడు దొంగ తెలుసా నీకన్నాడు."
దొంగ అంటే నేను పోలీస్ దగ్గరికి వస్తే అదేంటి అలా అంటున్నాను. అవును సార్, మాకు ముఖాలు చూస్తే గుర్తుపడుతూ రైల్వే స్టేషన్లో ట్రైన్లో తిరుగుతూనే ఉంటాం, వాడు ఎంత డేంజరస్ వెళ్ళని ముఖం చూస్తే అర్థమవుతున్నాను. అంటే ఏం భయం లేదండి, ఎంత ఫియర్లెస్గా ఉన్నాడంటే కనీసం అసలు గిల్టీ లేదు, భయం లేదు. నేను షాక్. రాజమండ్రిలో వైజాగ్ నుంచి వెళ్ళి మేము బతిమలాడుతున్నాం, రాజమండ్రిలో దించేశారండి అందరిని. అంటే దించడం అంటే మమ్మల్ని దించలేదు, ఇతన్ని రాజమండ్రి స్టేషన్కి అప్పగించారు. మాతో వచ్చిండు కదా స్టేషన్కి అప్పగించారని చెప్పేసి మేమందరం దిగేసినాము. ఓ 30-40 బ్యాగులు అండి, అన్ని కింద పరేసుకొని ఫాస్ట్గా. ఎంతసేపు అవుతుంది ట్రైన్, ఫాస్ట్గా దిగేసినాం మేము. దిగేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అప్పుడు ఆయన ఒక 10 సెకండ్ బిఫోర్ ఆ ఏసీ టీసీ అంటే ఆ టీసీకి ఏమైంది, ఏసీ బోగి టీసీ అప్పుడు కరిగి కేసు అప్పుడు కొట్టేసిండండి, క్యాన్సిల్ చేస్తే అప్పుడు మళ్ళీ అందరం లగేజ్ లెక్క మళ్ళీ ఫాస్ట్గా ఇక 2 సైడ్లు అటుకొని బ్యాగులు ఇటుకొని బ్యాగులు వేసి ఫాస్ట్గా ఎక్కేసి సికింద్రాబాద్ నిలబడి వచ్చినాం. అంటే చెప్తున్నాను, కోలరీకి ఒక పర్సనాలిటీ ఎలా ఉంటుంది, అస్సలు భయం లేదు. మేము పాలకొల్లు కూడా ఇంకో పెళ్ళికి వెళ్ళినప్పుడు అలాగే చేశాడు. మేము అందరం ట్రైన్ దిగాము, ట్రైన్ దిగితే మనోడు రన్నింగ్ ట్రైన్ ఎక్కాడు. మాకు అర్థం కాలేదు ఎందుకు రన్నింగ్ ట్రైన్ ఎక్కాడు, మాకు చాలా పిచ్చి. ఏంటిదంటే వాటర్ బాటిల్ కోసం ఎక్కాడండి, అది కెన్లీ వాటర్ బాటిల్. అందులో వాటర్ ఎంత ఉందో తెలుసా అండి, 100 ml కూడా లేదు. రన్నింగ్ ట్రైన్ ఎక్కి దిగిండు. మేము షాక్. అట్లా అంత కోలరిక్, అంత భయం లేకుండా అసలు వాళ్ళు అనుకున్నది అసలు ఏదనుకుంటే అది చేసేస్తారండి. చెప్పాను కదా మేము కైలాసగిరి అటు ఇటు వెళ్ళినప్పుడు సెల్ఫ్గా అంటే ఇక తనకు తానే ఫోటోలు తీసుకుంటున్నాడు, తనకు తానే పోయిండు, గుర్రం మాట్లాడుకొని ఒక రైడ్ చేసుకుని వచ్చేసిండు. మేము అందరం ఒక దగ్గర ఉన్నాం, అతను ఒక దగ్గర ఉంటున్నాడు. మేము అసలు అలాగా నేను ప్రతి పర్సనాలిటీ దగ్గరికి వెళ్ళి చూశాను. చాలా అసలు అంటే ఫియర్లెస్, ఏది అది ఉండదండి, అంత అది ఉంటుంది. మేము ఈవెన్ పాలకొల్లు నుంచి వెళ్ళి అని చెప్పాను కదా, ఏమంటారంటే ఇంతకుముందు ఒక అది చేసినామంటే అంటే ఎమోషన్స్ ఉండదు. అంటే ఇంకొకటి ఏంటి అని అంటే ఎలాంటి కనికరం లేనటువంటి వ్యక్తి అని చెప్పాం కదా. మేము మాతో పాటు మా టీంలో ఒక అతను లా ఉంటాడండి, చాలా బ్యాక్ పెయిన్ ఉంటుంది. నేను మామూలుగా నార్మల్ అనుకో, అటు ఇటు అడ్జస్ట్ కాగలుగుతాను, ఇటు కంప్లీట్ నేను యాక్టివ్ కాదు, కంప్లీట్ అది కాదు అన్నట్టుగా. మేము పాలకొల్లు నుంచి వెళ్ళి పండిత విల్లూరు అనే విలేజ్కి వెళ్ళాలి. 2 ఆటోలు వచ్చాయి, ఏమంటారు గరుడ వెహికల్స్ ఉంటాయి కదా, గరుడ అని ఏమంటారు కదా, మామూలుగా వెనకాల ఓపెన్గా. సో వచ్చిండు మనోడు, ఆ లేడీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, హెల్త్ ఇష్యూస్లు ఉన్నారు. మనోడు కోలరికి వెళ్ళి ముందు మంచిగా మధ్యలో సీట్లో కూర్చున్నాడు లోపలికి ఎక్కేసి. దిగమంటే దిగడు. బాబుడ లేడీస్ ఉన్నారు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఉన్నారంటే, అన్న నేను ముందెక్కి నేను అస్సలు దిగా అన్నాడు. ఇంకా చేసేది ఏం లేక ఆర్గ్యుమెంట్ చేసేసి అలసిపోయి నేను ఆ బ్యాక్ పెయిన్ ఉన్న పాపం మేము వెనకాల కూర్చున్నాం, రివర్స్ ఫేస్ పెట్టుకుని కూర్చుంటాం కదా, లగేజ్ పెట్టుకున్న దాంట్లో కూర్చొని వచ్చి. అంటే ఇట్లా అంటే నేను కల్లారా చూశాను, అంటే ఎంత కనికరం లేకుండా ఎలా ఉంటారని చెప్పేసి. కొన్నిట్లో బాగుంటారు, ఇలాంటి కొన్ని విషయాల్లో మాత్రం చాలా డేంజర్గా ఉంటారు. వచ్చినామా హైదరాబాద్కి వచ్చిన తర్వాత 2 వారాలు సంఘానికి రాలేదు, ఎవరికి అపలాజీ చెప్పలేదు, ఎవరి సారీ అడగలేదు, అసలు గిల్టీ లేదు. మళ్ళీ 2 వారాల తర్వాత అందరిని హాయ్ బ్రదర్స్ ఎలా ఉన్నారు షాలోమ్ అనుకుంటూ వచ్చాడు. మిగతా వాళ్ళందరూ కింద మీద అయిపోయారు, చుక్కలు చూపించాడు. ఏంది ఇంత క్యాజువల్గా ఉన్నాడు, ఏంటి అసలు తప్పు చేసింది, అసలు బొబ్బిలో ఏం జరిగింది, బొబ్బిల్ నుండి సికింద్రాబాద్ హైదరాబాద్ గారి వరకు ఏం జరిగింది అన్ని అంతా ఏం లేదు ఇక. అది చెప్తున్నా కదా, అంటే ఎమోషన్స్ అలా మేము ఒక్కొక్క వ్యక్తిని దగ్గరికి వెళ్ళి చూసాం. శాంగన్ వెరీ ఎనర్జెటిక్, చురుకుదనం, సందడి, అల్లరి, నాయిసీగా ఉంటాడు, ప్రజాదనం. ఫోన్లు చేస్తే కూడా గంటలు గంటలు మాట్లాడతారు. కొంతమంది నాకు కంప్లైంట్ కూడా చేశారు, అన్న వదిలే అన్న ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. అర్ధరాత్ర, అపరాత్ర, లేకపోతే అది తెల్లారిందా తెల్లారలేదా, పని మీద ఉన్నాడా పని లేదా, ఏం పట్టించుకోరండి. ఎప్పుడు ఇంకా సందడి అల్లరి. ఇక్కడ పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉన్నాం, ట్రైన్లో ఉన్నామా బస్సులో ఉన్నామా, శాంగన్తో ఉంటే ఇదొక ప్రాబ్లం. ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు, మంచిదే అది. సందడి ఉంటుంది, అల్లరి ఉంటుంది, నాయిసీగా ఉంటుంది, ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది, పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, అందరికి ఫోకస్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. టిమ్ లాహే గారు ఒక ఎగ్జాంపుల్ ఏమో రాశాడు తెలుసా వీళ్ళ గురించి రాస్తూ శాంగన్. ఇప్పుడు ఒక బస్సు అండి, మనం ప్రైవేట్ బస్సు బుక్ చేసుకున్నాం. ఫస్ట్ స్టేజ్లో మెలన్కోల్ ఎక్కాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ స్టేజ్లో మెలన్కోల్ ఎక్కాడు, సరే. ఇంకా సెకండ్ స్టేజ్లో కోలరిక్ ఎక్కాడు, థర్డ్ స్టేజ్లో ప్లెగ్మాటిక్ ఎక్కాడు. గుర్తుపెట్టుకోండి, 4th స్టేజ్లో శాంగన్ ఎక్కాల. బస్సు ఆగింది, అతను ముందే ఫోన్ చేశాడు, శాంగన్ రాలే ఇంకా.
సో శాంగున్ లేట్ అయిపోయాడు అంటే ఒక 10 నిమిషాల కోసం 10 నిమిషాల కొరకు బస్ ఆపాల్సి వచ్చింది. 10 నిమిషాలు శాంగున్ లేట్ అయిపోయాడు. అప్పటి వరకు బస్సులో ఉన్నటువంటి మెలన్కోలిస్ కానీ ఒకవేళ ప్లెగ్మాటిక్ కానీ కోరికలు ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఎలా ఉంటుంది రియాక్షన్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? హలో సీరియస్ గా ఉంటుంది అన్న. చాలా సీరియస్ ఉంటుంది, ఆవేశం అన్నారు. ఆ? రాకపోవడం ఏంటంటే ఆవేశం. భయం లేకుంటుంటాడు ఈయనేమో సవివరంగా చెప్పాలనుకుంటున్నాడు. మీరు మంచిగా వినండి. మెలన్కోలి డిసిప్లిన్ కాబట్టి బుద్ధి లేదా బస్సు టైం ఎవరైనా లేట్ వస్తాడు ఇక లోపల అనుకుంటాడు. బయటకి ఏమనలేడు మెలన్కోలి వాస్తవం చెప్పాలంటే. అవునా? మెలన్కోలి లోపల అవును. లోపల 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 ఇక ఒత్తిడి గురైపోతా ఉంటాడు. బాధ, పెయిన్, అబ్బా బుద్ధి లేదు, ఇలా ఏం క్రమశిక్షణ లేదు, ఏదోటిగా ఆయన లోపల స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. మీకు తెలుసు ఇక కోల్రిక్ కూడా ఏంటి బయటకు అనేస్తాడు. బుద్ధి లేదా అని, అంటే కోల్రిక్ ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి కొంచెం బయటకు అనేస్తాడు. ప్లెగ్మాటిక్ మీకు తెలుసు కామ్గా ఉండిపోతాడు. అవునా? ఏం పట్టించుకోడు, లేట్ అయినా లైట్గా ఉంటాడు, ముందు వచ్చినా లైట్గా ఉంటాడు. ప్లెగ్మాటిక్ రియాక్షన్స్ ఉండవు. ఆ? ఇప్పుడు బస్సులో చాలా మంది ఉన్నారు, గుంపులు ప్లెగ్మాటిక్స్ ఉన్నారు, కోల్రిక్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఇక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. మెలన్కోలి లాంటి వాళ్ళు లోపల స్ట్రగుల్ అవుతున్నారు. కోల్రిక్ లాంటి వాళ్ళు బయటికి కండక్టర్ బుద్ధి లేదా, బస్సు ఇంతసేపు ఆపుతారా, ముందు ప్రిపేర్ కావాలని తెలియదా, ఒక్కరి కోసం ఇంతమందిని ఇబ్బంది పెడతారని కోల్రిక్ లాంటి వాళ్ళు గట్టిగా బయటికి మాట్లాడేస్తారు. కొన్నిసార్లు మెలన్కోలి కూడా ధైర్యం చేసి అలా మాట్లాడేసే అవకాశం ఉంటుంది పెయిన్ ఎక్కువైతే. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో శాంగున్ ఒక 10 నిమిషాలు లేట్ అయ్యి బస్ ఎక్కిండి అనుకో, శాంగున్ ఎలా ఉంటుందంటే లోపలికి రాగానే హాయ్ 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 అందరినీ పలకరించేసి అయ్యో ఏమనుకోవద్దు అనగానే అందరూ ఒకటేసారి చల్లబడిపోతారు. 10 నిమిషాల్లో కూల్ చేసేస్తాడు శాంగున్ రాగానే. అది పరిస్థితి. అంటే చెప్తున్నాను వాతావరణం ఎలా ఉంటుంది, ఎంత రాడికల్గా చేంజ్ అయిపోతుంది అంటే అప్పటిదాకా వీళ్ళందరూ కామ్ అయిపోతే మెలన్కోలికి ఉంటుంది ప్రాబ్లం అందరికంటే ఎక్కువగా. సో ఇలా ఉంటుంది అన్నట్టు, అంత నాయిసీగా ఉంటుంది. వాళ్ళు రాగానే అంత అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతుంది, కామ్ అయిపోతుంది, ఎట్లా ఉంటుంది అన్నట్టు లైట్గా తీసుకుంటారు. సో మెలన్కోలి సవివరమైన డీటెయిల్డ్ వ్యూ. మెలన్కోలికి ఎంత డీటెయిల్గా ఉండాలి, ప్రతిదీ చాలా వివరణాత్మకంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే అందుకే మెలన్కోలి లాంటి వాళ్ళు టీచర్లు అయ్యారనుకోండి, లేకపోతే ఇంకేమన్నా అయ్యారనుకోండి, మంచి సైంటిస్టులు అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా మంచి అంటే ఆల్రెడీ గిఫ్టెడ్ కాబట్టి వాళ్ళు ఏమైనా కూడా ఆ విశ్లేషణ బాగుంటుంది. క్లిష్టమైన క్రిటికల్ పర్సనాలిటీస్ మెలన్కోలి చాలా క్లిష్టం. అంటే అర్థం చేసుకోవడం ప్రపంచంలో మీరు మెలన్కోలిని అర్థం చేసుకోవడం హైలీ ఇంపాసిబుల్. మీరు ఎంత 24 గంటల అతనితో ఉన్నా కూడా మెలన్కోలిని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం. మిగతా 3 పర్సనాలిటీ ఈజీగా అర్థమవుతారు. మంచి రాయబారి, వ్యూహకర్త, దౌత్యవేత్త అంటారు, డిప్లొమాటిక్, మంచి డిప్లొమాటిక్ అంటే అది ఉంటుంది. ప్లెగ్మాటిక్ సౌమ్యుడు, జెంటిల్, కామ్, తెలుసు కదా, శాంతియుతమైన, పీస్ఫుల్, మృదువైన, సాఫ్ట్ స్పోకెన్, ఎవరిని నొప్పించడు, ఎవరైనా గట్టిగా మాట్లాడినా నవ్వు ఊరుకుంటాడు, తిరిగి తిరిగి తిట్టాడు. మీరు ప్లెగ్మాటిక్ ఏమనట్లేదు అంటే అర్థం ఏంటి, ఏమనట్లేదు అంటే తను ప్లెగ్మాటిక్ అని అర్థం. కనీసం మెలన్కోలి నోటితో మాట్లాడకపోయినా అలిగానే వెళ్ళిపోతాడు కావచ్చు, కానీ ప్లెగ్మాటిక్ మాత్రం కామ్. అర్థమవుతుందా అండి? అట్టయి వెళ్ళిపోతాడు మెలన్కోలి అక్కడ నుంచి. అన్న అర్థమవుతుందన్న. కోల్రిక్ అయితే కొట్టేస్తాడు, శాంగున్ అయితే మాటలతో నచ్చేస్తాడు, మెలన్కోలి అలిగి వెళ్ళిపోతాడు, ప్లెగ్మాటిక్ ఎన్నన్నా కామ్గా ఉంటాడు. స్పందించట్లేదంటే ప్లెగ్మాటిక్ అని అర్థం. వీళ్ళందరూ స్పందనలు ఉంటాయి, డిఫరెంట్ స్పందనలు ఉంటాయి. కోల్రిక్ ఒక రకంగా స్పందన ఉంటుంది, శాంగున్ ఒక రకంగా ఉంటుంది, మెలన్కోలి ఒక రకంగా ఉంటుంది. ఒకరు వాయిస్తో హర్ట్ చేస్తారు, ఒకరు చేతులతో చేద్దామని చూస్తారు, మెలన్కోలి ఏమో ఇంకా తనను హర్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇంకా కొన్ని యాట్రిబ్యూట్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం ఇంటర్ప్రిటేషన్లోకి వచ్చి నేర్చుకుంటున్నాం. ఓకే, ఇంటర్ప్రిటేషన్, అబ్జర్వేషన్, ప్లెగ్మాటిక్. మనం బైబిల్లో చూసినాం కదా అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ నేర్చుకున్నాం కదా అబ్జర్వేషన్. సో అబ్జర్వేషన్, ప్లెగ్మాటిక్ అంటే ఏదన్నా అబ్జర్వ్ చేయడంలో ప్లెగ్మాటిక్ టాప్ అండి. ఇంకా అబ్జర్వేషన్ అనేది ప్లెగ్మాటిక్ అన్ని చూస్తాడు, కామ్గా ఉంటాడు, ఏం చేయడు. అంటే అన్ని అబ్జర్వేషన్ చేస్తాడు, అందరి గురించి తెలుసుకుంటాడు అన్నట్టు, అంటే అందరిని గమనిస్తూ ఉంటాడు, కామ్గా ఉంటాడు అంతే. టోలరెంట్, మంచి సహనశీలి. ఏంటిది? టోలరెంట్, సహనశీలి. వీక్నెస్ ఏంటి అంటే నెగిటివ్ ఏంటంటే ఫియర్ఫుల్, భయం గల. పాజిటివ్ సైడ్ ఏమో సహనశీలి అండి,
నెగిటివ్ సైడ్ ఏమో భయం కలిగినటువంటి వ్యక్తి. సో పాజిటివ్ సైడ్ డిప్లొమాటిక్, మంచి రాయబారి, సో మంచి మధ్యవర్తిత్వం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో నెగిటివ్ సైడ్ ఏంటంటే ఇండిఫరెంట్, మార్పు లేని వ్యక్తి, అంటే మారడు, ఎంత చెప్పినా మారడు, అలాగే ఉంటాడు. మారాల్సిన చోట కూడా మారడండి. ఇది పెద్ద ప్రాబ్లం ఏంటంటే మారాల్సిన చోట కూడా మారకుండా ఉండిపోతారు. మంచి మీడియేటర్, మధ్యవర్తి, ఇంతకుముందే చూశాము. సో డౌట్ఫుల్, సంశయమైన, ఎప్పుడు అనుమానాస్పదంగా ఉంటాడు, కొంచెం సంశయంగా ఉంటారు ఎప్పుడు కూడా. క్లారిటీ ఉండదు, ఏ పిక్చర్ క్లారిటీ ఉండదు వాళ్ళకి, అంతా బ్లర్రే. పేషెంట్, మంచి స్థిరమైన, పాజిటివ్ సైడ్ చూస్తే మంచి స్థిరంగా ఉంటారు. నెగిటివ్ సైడ్ చూసినప్పుడు మంబులర్ అండి, గొనుగుతూ ఉంటారు, ఎప్పుడు ఏదో విషయంలో గొనుగుతూ ఉంటారు, కొంచెం అదిగా ఉండరు. సో పాజిటివ్ సైడ్ చూస్తే ఫ్రెండ్లీ నేచర్, స్నేహశీలు, మంచి స్నేహశీలు, ప్లెగ్మాటిక్. కానీ నెగిటివ్ సైడ్ చూస్తే వరియర్స్, మంచి అంటే ఎప్పుడు చింతిస్తూ ఉంటారు, ఏదో ఒక చింత కలిగి ఉన్నట్టు ఉంటారు, డల్గా అనిపిస్తారు. ఎప్పుడు మనం నడితే డల్గా ఉంటున్నా, ఏమైందంటే మళ్ళీ నవ్వుతారు, అంతే, చెప్పరు. పాజిటివ్ సైడ్ సబ్మిసివ్, మంచిగా లొంగిపోయినటువంటి స్వభావం కలిగి ఉంటారు, మంచిగా లొంగినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, మంచి తొందరగా లోబడతారు. నెగిటివ్ సైడ్ ఏందా ఇండిసిసివ్, సందిగ్ధమైనటువంటి, ఏ విషయం క్లారిటీ ఉండదండి, ఏ నిర్ణయాలు సరిగా తీసుకోరు. ప్లెగ్మాటిక్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే డిసిజన్ మేకింగ్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. వీళ్ళు రాడికల్ నిర్ణయాలు తీసుకోలేరు, డిసిజన్ మేకింగ్ చాలా స్లోగా ఉంటుంది, పర్ఫెక్ట్ డిసిజన్ మేకింగ్ చేయలేరు, రైట్ డిసిజన్ మేకింగ్ చేయలేరు. ఇదొక ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి, సందిగ్ధంలో ఉంటారు. కంట్రోల్, అన్ని విషయాల్లో మంచి నియంత్రణలో ఉంటారు, పాజిటివ్ దృక్పథంలో చూస్తే. పాజిటివ్ సైడ్ ఏమో అన్నిట్లో కంట్రోల్గా ఉంటారండి, మంచిగా అన్నిట్లో కంట్రోల్లో ఉంటారు. నెగిటివ్ సైడ్ చూస్తే లేజీ అండి, సోమరితనం ఎక్కువ వీళ్ళకి, సోమరితనం ఎక్కువ. ఏది బయటికి వెళ్దామన్నా కూడా 2 గంటలు పడుతుంది అలా, అంత అంటే యాక్టివ్ ఉండదు, అంటే వాళ్ళ బాడీ అంత తొందరగా రియాక్ట్ కాదు రెడీ అవ్వడానికి, కానీ మైండ్ అంత ఏమంటారు, అంత యాక్టివ్గా ఉండదండి, అంత యాక్టివ్గా ఉండదు. అందుకే వాళ్ళ ఆ లేజినెస్, ఇవన్నీ కూడా కారణాలు చెప్తాను తర్వాత, ఎందుకు వాళ్ళు అలా ఉంటారు అనేది. ప్రతి పర్సనాలిటీ అడాప్టబుల్, అనుకూలంగా ఉంటారు, ఈజీగా అడాప్ట్ చేసుకునే విధంగా ఉంటారు. నెగిటివ్ సైడ్ చూసినట్లయితే రన్నర్ అప్, అంటే వీళ్ళు ఎప్పుడు విన్నర్స్ కాదండి. ప్లెగ్మాటిక్ విన్నర్ అవ్వడం హైలీ ఇంపాసిబుల్, కోలరిక్ విన్నరు, వీళ్ళు రన్నర్స్. రన్నర్ అప్ అంటే ఎప్పుడు ద్వితీయనే, వీళ్ళు ఎప్పుడు ఏ విషయంలో విన్ కారండి. సాటిస్ఫైడ్, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడినా, కొద్దిగా వచ్చినా అదే సంతృప్తి, ఏం చేసినా అదే సంతృప్తి. ఎక్కువ కష్టపడాలనుకోరు, ఎక్కువ సంపాదించుకోవాలనుకోరు, ఎక్కువ పూడగొట్టాలనుకోరు, లేకపోతే మంచిగా ఇంట్లో అన్ని సంపూర్ణంగా అవసరం తీర్చుకోవాలనుకో, ఇంత వచ్చిందో చాలే అనుకుంటారు. అలాగా అంటే సంతృప్తి గల, అంటే డిపెండెంట్. వీళ్ళు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడతారండి, ప్రతి విషయంలో ఇతరుల మీద ఆధారపడే విధంగా ఉంటారు. వీళ్ళని ఎప్పుడు పుష్ చేస్తూ ఉండాలి, తోస్తూ ఉండాలా. అర్థమైందండి? ఎవరైనా ప్లెగ్మాటిక్ ఉన్నారంటే ఈ 10 పాజిటివ్స్, నెగిటివ్స్ మీరు చూడవచ్చు. సో ఇంటర్ప్రిటేషన్ మెలన్కోలీ, ఇంటర్ప్రిట్ చేయడంలో మెలన్కోలీ టాప్, ఏదైనా విశ్లేషించడంలో, వివరించడంలో, అర్థం చెప్పడంలో వీళ్ళు మెలన్కోలీ టాప్స్ అనడానికి వీళ్ళని ఇంటర్ప్రిటేషన్ మెలన్కోలీ అంటాం. అనలిటికల్, విశ్లేషణాత్మకమైనటువంటి వ్యక్తులు. పాజిటివ్ సైడ్, పాజిటివ్స్ కూడా మీరు చూడొచ్చు, పాజిటివ్ సైడ్, నెగిటివ్స్. విత్డ్రా, ఉపసంహరణ, ఒకవేళ వీళ్ళకి ఏదన్నా ఒడిదుడుకులు ఎదురైపోయినా, వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటే తొందరగా విత్డ్రాలు, అంటే ఉపసంహరణ చేసుకోవాలని చూస్తారంట. అబ్బా మళ్ళీ వాళ్ళ కాదు, ఇక నేను విత్డ్రా అవుతాను, లేకపోతే నేను ఇక్కడికి రాను అనుకుంటారు అన్నట్టు. అలాగా చాలా విషయాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే తొందరగా విత్డ్రాన్ అవుతారు, అంటే ఉపసంహరణ చేసుకోవడానికి అది చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఏదన్నా ఈరోజు ఒక సెమినార్ జరిగింది, స్టార్టింగ్లో మేము చెప్తే పరిస్థితి, అంటే సెమినార్ జరిగింది, క్లాస్ జరుగుతుంది, ఎవరైనా క్లాస్ జరుగుతున్నప్పుడు డౌట్స్ అడిగితే మనం డౌట్ చెప్పిన వాళ్ళు ఏదో అనవసరంగా ఇష్యూ చేసిరు అనుకో, అమ్మ ఏమనుకుంటారంటే, అమ్మో ఇంకా నేను ఈ క్లాసులు చెప్పని ఇక క్లోజ్ చేస్తా అనుకుంటా. అట్లా అంత ఉపసంహరణ పరిస్థితి ఉంటుంది అన్నట్టు, ఏ విషయంలోనైనా కూడా. ఇప్పుడు మనం అనుకూలంగా లేదనుకో, పెళ్లి చేసుకున్నారు, అనుకూలంగా లేకపోతే ఏమైందంటే అంత నెగిటివ్లే ఉన్నాయి, అన్ని ప్రతికూలతలు ఎదురైపోయినాయి అనుకో, పెళ్ళొద్దు అనుకుంటారు, అట్లా ఉపసంహరించుకోవాలని చూస్తాను. ప్రతిదీ కూడా మెలన్కోలీ ఏం చేస్తారంటే ఉపసంహరించుకోవాలని చూస్తాడు, దాన్ని ఫేస్ చేసి ఎదురెళ్ళి ఫైట్ చేయాలని చూడరు, ఉపసంహరించుకోవాలని చూస్తారు. అంటే మా వల్ల కాదు, అబ్బా నేను దీన్ని భరించలేను, ఉపసంహరించుకుంటే బెటర్, ఈ పెళ్లి ఇక్కడ విడాకులు అయితే, అంటే ఏదైనా కూడా అంటే అంత ఫాస్ట్గా రియాక్షన్ ఉంటుందంట, రియాక్షన్ ఉంటుంది, ఫాస్ట్గా డిసిజన్ మేకింగ్ చేయాలని చూస్తారు. రెండోది పాజిటివ్ సైడ్, సెల్ఫ్ సాక్రిఫైసింగ్, స్వీయత్యాగి,
చాలా ఇంకా వీళ్ళంతా సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఎవరు చేసుకోలేరు. సస్పీషియస్ అండి, అనుమానాస్పదమైనటువంటి. ఒకవేళ అంటే ఇలా కొంచెం అనుమానం ఎక్కువ అన్నట్టు. అంటే ఎందుకు అనుమానం ఎక్కువ అనంటే వీళ్ళకి ఆ సెన్సిటివ్నెస్ ఈ మైండ్ సెట్ని బట్టి ఏంటిదనంటే, ఇప్పుడు ఎవరైనా రాలేదనుకో, అబ్బాయి నన్ను మర్చిపోతారేమో, నన్ను పట్టించుకోరేమో, అంటే ఒకవేళ భార్య అందనుకో, చాలా ఇప్పుడు ఒకవేళ సాంగ్యం లాంటి పడుతుంటే కథం ఇంకా అనుమానం ఎక్కువ అయిపోతుంది. నన్ను ఎక్కడ వదిలేస్తారో, నా మీద ప్రేమ చూపించట్లేదు అంటే వీళ్ళని మెలన్కోలీని ఏంటంటే కొంచెం నెగ్లిజెన్స్ చేసినట్టు అనిపిస్తే తట్టుకోలేరండి. నెగ్లిజెన్స్ని అస్సలు తట్టుకోలేరు మెలన్కోలీ. చాలా కష్టం. అర్థమవుతుందా? సో అందుకే నెగిటివ్ ఏంటంటే అనుమానాస్పదంగా ఉంటారు. ఆర్గనైజ్డ్, మంచి నిర్వహణ పరిస్థితిలో మంచి నిర్వహించుకోగలుగుతారు అన్నిటిని. ఆర్గనైజ్డ్ అంటే వెల్ డిసిప్లైన్ ఉంటుంది. ఒకవేళ ఇంట్లో బుక్స్ ఉన్నాయనుకో, ఏ సెల్ఫ్లో ఏ బుక్ ఉంది, ఏ కంపార్ట్మెంట్లో ఏ బుక్ ఉంది అని అంత పర్ఫెక్ట్గా తెలిసి ఉంటుంది. అంత డిసిప్లిన్గా పెట్టుకుంటారు. పెసిమిస్టిక్, కొంచెం నిరాశజనకమైనటువంటి, అంటే కొంచెమే కాదు బాగానే పెసిమిస్టిక్స్. ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు కూడా నిరాశతోనే ఉంటారు ఎక్కువగా. ఏం జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది అనే నమ్మకం తక్కువ ఉంటుంది వీళ్ళకి. డిసిప్లైన్డ్, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు, మంచి క్రమశిక్షణ ఉంటుంది. కానీ అన్పాపులర్, ప్రజాదరణ లేనటువంటి. వీళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసుకున్నా, ఎంత టాలెంటెడ్ అయినా కూడా ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, పాపులర్ సాంగ్విన్కి అంత టాలెంట్ ఉండదు, స్కిల్ ఉండదు. అంటే మనం అనుకున్న గిఫ్టెడ్ కాదు, అంటే వేరే గిఫ్టెడ్ అవి ఉండవు. అంటే అది సింగింగ్ కావచ్చు, లేకపోతే మంచి రచయిత లక్షణాలు కావచ్చు, లేకపోతే పొయిటికల్, ఇవన్నీ ఇలాంటి గిఫ్ట్స్ ఉండవు వాళ్ళకి సాంగ్విన్స్కి. అంటే మెలన్కోలీతో పోల్చుకున్నప్పుడు ఏ విషయంలో కూడా మెలన్కోలీ కంటే వాళ్ళు అది ఉండరు. ఏ విషయంలో కూడా అంత నాలెడ్జ్ విషయంలో నాలెడ్జ్ ఉండొచ్చేమో, కానీ మిగతా విషయాలు చెప్తున్నాను. నాలెడ్జ్ అనేది చదువుకుంటే వస్తుంది. కానీ వీళ్ళు గిఫ్టెడ్, బోర్న్ గిఫ్టెడ్ అన్నట్టు వీళ్ళంతా కూడా మెలన్కోలీ. కానీ పాపులారిటీ అనేది సాంగ్విన్కి వస్తుంది, మెలన్కోలీకి రాదు. అర్థమవుతుందా అండి? అన్పాపులర్ అన్నట్టు. వీళ్ళు ఎన్ని చేసినా వీళ్ళకి పాపులారిటీ రాదు. అర్థమవుతుందా? వీళ్ళు ఎంత త్యాగం చేసుకొని ఎన్ని చేసుకున్నా కూడా వీళ్ళకి అంత పాపులారిటీ ఉండదు. మీకు తెలుసా, బైబిల్లో మీరు పౌలును గమనించండి. పౌలంతా నాకు తెలిసి పౌలంతా త్యాగము సంఘాల కొరకు చేసుకున్న వ్యక్తిని మరి ఎవరిని చూడలేమనుకుంటాం కొత్త నిబంధనలో. నిజమేనా? హలో అండి. అవునవును. నిజమే. చూడండి, పౌలుకి అంత పాపులారిటీ ఉండదు. మీరు చూడండి, కొరింథీ సంఘం లాంటి సంఘంలలో ఆయన ఎంత త్యాగం చేసుకుని అంత సేవ చేసినా కూడా నువ్వు అపోస్తులువేనా అనే ప్రశ్న ఎదురైంది, ఆయన సవాల్ ఎదురైంది. అవునా? ఆయన అపోస్తులత్వం గుర్తించబడిందండి లేదన్న. కదా? మీరు చూడండి, పౌలు లాంటి వాళ్ళు కానీ మోజెస్ లాంటి కూడా మోజెస్ లాంటి వ్యక్తి మరి అంతమంది ప్రజలని నడిపించి, ఆకలేసినప్పుడు అన్నం పెట్టడం, దాహం వేస్తుంటే మంచినీళ్ళు, అంటే ఆకలేసినప్పుడు ఆహారం పెట్టడము, మాంసం కావాలంటే మాంసం ఇచ్చి అంతమంది ప్రజల్ని అన్ని రకాల అద్భుతాలు చేసి అన్ని మిరాకిల్ చూసిన జనాలు కూడా మోజెస్ని అంత పెద్దగా అది చేయలేదు. చేసిరండి? హలో, చెప్పాలి, చేసిరా లేదా? లేదన్న. మోజెస్ గురించి దేవుడు బైబిల్లో రాపించాడు కాబట్టి మనకు పాపులర్ పర్సనాలిటీ, అది పాపులర్ నేమ్ కదా. కానీ ప్రజలకి, హలో, ప్రజలకు కాదన్న. ప్రజలకు కాదు. అప్పుడు ఆయన కాలంలో అంత పెద్దగా అసలు ఆయనను ఎంతమంది తిరుగుబాటు చేశారు మీ అందరూ తెలుసు. అంటే నిజం చెప్తున్నాను, మెలన్కోలీ పర్సన్ చూడండి. జెర్మయాని తీసుకోండి. జెర్మయా ఎన్ని ఆ సత్యాలు చెప్పి ప్రజలకు మేలు కలిగించి ఎన్ని విషయాలు చెప్పినా ఆయనకు పాపులారిటీ వచ్చిందా అండి? లేదన్న, ఒక్కడు కూడా విలువలేదు కదా. అబద్ధ ప్రవక్తలకు విలువ ఇచ్చారు, కానీ జెర్మయాకు విలువ ఇచ్చారా ఎక్కడన్నా? ఇవ్వలేదండి. అంటే అంత ఈజీ కాదు. మెలన్కోలీ ఎంత మంచి త్యాగం చేసుకొని, ఏడ్చి, కన్నీరు గార్చి ప్రజల కోసం ఎంత వాళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా పెడతారండి వీళ్ళు. మెలన్కోలీ వాళ్ళు ఎంత సెల్ఫ్ సాక్రిఫైసింగ్ పర్సనాలిటీ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏముండదు, ప్రజాదరణ ఉండదండి. అంత ఈజీ కాదు వాళ్ళను ప్రజలు అది చేయడం. ఎందుకో మరి అలాగే ఉంటుంది కదా. సాంగ్విన్స్ ఏం చేయకపోయినా ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంతే, వాళ్ళ మాట తీరు, వాళ్ళంతే మాటను బట్టి. నిజమేనా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందన్న. సో చూడండి, మెలన్కోలీ కన్సిస్టెంట్, స్థిరమైనటువంటి వ్యక్తి. నెగిటివ్ ఏంటంటే నిరాశవాది, నెగిటివ్ సైడ్ నెగిటివ్గా ఆలోచిస్తాడు, నిరాశవాది. రెస్పెక్ట్ఫుల్, గౌరవప్రదంగా ఉంటాడు. మబ్బు కమ్మిన అంటారు, మూడీ పర్సన్. మెలన్కోలీ అంత మూడీ పర్సన్ ఎవరిని చూడరు మీరు.
సో లాయల్, మంచి విశ్వాసం గల, రాజభక్తి కలిగినటువంటి, ఒక్కసారి అతను నమ్మిండంటే ఆయన ప్రాణం పెట్టేంత వరకు అలాగే అలాగే ఉండిపోతాడు. మీరు చూడండి, అందుకే మీరు పౌలుని చూస్తారు కదా, ఒక ధర్మశాస్త్రోపదేశకునిగా ఉన్నప్పుడు, అంటే పరిశీలనగా ఉన్నప్పుడు ఆ సంఘం విషయంలో ఎంత నమ్మకంగా పనిచేశాడండి. స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళి అంత నమ్మకంగా ఎవరు పనిచేయరు. అటువైపు ఉన్న నమ్మకంగానే ఉంటారు, ఇటువైపు వచ్చిన నమ్మకంగానే ఉంటారు. అవునా? అర్థమవుతుందా అండి? ఎస్ అన్న. ఎస్ అన్న. అటు Yes. ఉన్న అంతే రేంజ్ నమ్మకత్వంలో, ఇటు వచ్చినా మళ్ళీ అదే రేంజ్. అవునా? మారలేదు. మారిందా? మారలేదు. మారలేదండి. మారలేదు. అలా ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళు ఎక్కడున్నా ఆ నమ్మకత్వం చూపించిన వాళ్ళు వాళ్ళకి ఎవరు చూపించలేరండి. అంత నమ్మకంగా పనిచేస్తారండి. ప్రాణం పోయిన నమ్మకత్వాన్ని వదలరు. ప్రాణం వదులుకుంటారు కానీ నమ్మకత్వాన్ని మాత్రం అస్సలు వదులుకోరు. అంత పర్ఫెక్ట్ అండి వాళ్ళు. అందుకే వాళ్ళను పర్ఫెక్ట్ మెలన్కోలి అంటాం కదా. సో క్రమబద్ధమైన, ఆర్డర్లీ, కానీ రివెంజ్ఫుల్, ప్రతీకారం గల. అంటే ఇప్పుడు ఎవరైనా గాయపరిచి అనుకో వాళ్ళని అంటే అవాయిడ్ చేయాలని చూస్తారు. రివెంజ్ అంటే ఏంటంటే ఇంకా వాళ్ళని రానివద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఇలాగా. ఏంటి మనకు సూటిగాడు ఇప్పుడు. హలో, అలాగన్నట్టు వీళ్ళతో ఉండొద్దు మనం, వీళ్ళు మన సెట్ గారు, అట్లా అట్లా ఉంటుంది అన్నట్టు. థాట్ఫుల్, ఆలోచనలు గల, మంచి ఆలోచన గల. ఫస్ట్ ఈ గజిబిజీ అనేది కొంచెం ఉంటుంది. గజిబిజీ అనేది ఏంటంటే నెగిటివ్ సైడ్ ఏంటంటే తొందరగా కొన్ని విషయాలు ఒక నిర్ణయానికి రాకపోవడం. వైస్, చాలా తెలివిగల. నెగిటివ్ ఏంటంటే బ్యాష్ఫుల్, అంటే సిగ్గుపడే, కొంచెం సిగ్గు, అవమానం, అయ్యో ఎవరన్నా ఏమనుకుంటారు అంటే. అందుకే చూడండి, ఇప్పుడు శాంగుని ఎంత త్వరగా మాట్లాడతాడో మెలన్కోల్ అంత స్లోగా మాట్లాడతాడు. ఎందుకనంటే మెలన్కోల్ ఏదంటే ఏదైనా తెలిస్తే పర్ఫెక్ట్గానే మాట్లాడాలనుకుంటాడు. అందుకే సిగ్గు ఎక్కువ అన్నాడు. అబ్బో నేను ఇప్పుడు తప్పులు దొలితే ఎవరన్నా నవ్వుతారని, ఎవరన్నా అదవుతారనే భయము, సిగ్గు మెలన్కోలిలో ఉంటుంది. కానీ అసలు శాంగుని కంప్లీట్ అపోజిట్. అసలు ఆ సిగ్గు భయం అసలు ఉండదు. 10 మందిలో ఉన్నావు, పబ్లిక్ ప్లేస్లో తెలిసిన వాళ్ళ మధ్యనో తెలియని మధ్యలో ఏదో మాట్లాడేస్తూనే ఉంటారు. అలా సిగ్గు భయం ఉండదు. కానీ మెలన్కోలి కంప్లీట్ అపోజిట్. నెగిటివ్ సైడ్ ఏంటంటే భయంకరమైన సిగ్గు భయం ఉంటుంది. ఏమన్నా అయ్యో నవ్వుతారేమో ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడతాను అనేది. అందుకే చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఇక్కడ కొంతమంది ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఎక్కువ మెలన్కోల్ ప్లెగ్మాటిక్లు ఉంటే అలాంటి భావ వ్యక్తీకరణ జరుగుతుంది అన్నట్టు. అందుకే వాళ్ళ లోపల అది ఉంటుంది. సిగ్గు భయం అనేది ఎక్కువ ఉంటుంది. ఎంత తెలివి ఉన్నా కూడా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా వీళ్ళంతా అవుట్ స్పోకెన్ కాదు. శాంగున్ కంప్లీట్ అవుట్ స్పోకెన్. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ లేకపోయినా మాట్లాడేస్తారు గంట సేపు. వీళ్ళు 2 గంటలు మాట్లాడే సామర్థ్యం ఉన్నా మాట్లాడలేరు. తేడా అది అన్నట్టు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందన్న. సో థర్డ్ వన్, ఎక్స్ప్రెసివ్ శాంగున్. శాంగున్ ఎవరు? ఎక్స్ప్రెసివ్ చేయడం అంటే వ్యక్తపరచడం, భావ వ్యక్తపరచడంలో శాంగున్ టాప్. యానిమేటెడ్, సరసమైనటువంటి వ్యక్తి. చూడండి, అందుకే వాళ్ళ ఇమేజెస్ కూడా అలాగే ఉంటాయి. యానిమేటెడ్, మంచి సరసంగా ఉంటాడు ఎప్పుడు కూడా. స్కాటెడ్ బ్రెయిన్ అండి, చపల చిత్తుడు, అంటే చలచిత్తుడు, అంటే చపల చిత్తుడు, సారీ. ఎందుకంటే బ్రెయిన్ ఒక దగ్గర ఉండదండి, 100 ఉంటాయి. శాంగున్ మీదలో 100 ఉంటాయండి. అటు పోవాలి, ఇటు పోవాలి, వాళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళు పిలుస్తున్నారు, అబ్బా బిజీ 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 అంతే. చపల చిత్తుడు ఒక స్థిరంగా ఉండలేడు. శాంగున్ స్థిరంగా ఉండలేడు. సోషబుల్, మంచి స్నేహశీలి, మంచి ఈజీగా ఫ్రెండ్స్ అవుతారని చెప్పుకున్నాం ఆల్రెడీ. వాంట్స్ క్రెడిట్, పరపతి, అప్పు, ఎప్పుడు కూడా పరపతి కోసం ఆలోచిస్తాడు. మంచిగా అందరిలో అది ఉండాలా, అప్పు చేస్తాడు. అవసరం ఉంటే ఇతరులకు సహాయం చేయడానికి అప్పు చేస్తాడు. మధ్యవర్తిత్వం చేస్తాడు. కుటుంబాన్ని కూడా అవసరం అయితే రోడ్డు మీద తీసుకొస్తాడు మెల్లగా. చెప్పండి బ్రదర్ జానకి రాములు గారు. హ్యాండ్ రైజ్ చేశారు. మా ఫిలిప్ ఉన్నాడా? ఓకే. ఆప్టిమిస్టిక్, ఆశావాది, మంచి పాజిటివ్ థింకరు. నెగిటివ్ సైడ్ చూస్తే డిసార్గనైజ్డ్, అస్తవ్యస్తంగా ఉంటాడు అన్నట్టు. ఇంకా డిసార్గనైజ్డ్. పాపులర్, ప్రజాదరణ ఎక్కువ. అన్డిసిప్లిన్డ్, క్రమశిక్షణ లేనితనం ఉంటుంది. పాజిటివ్ సైడ్, పాజిటివ్, నిస్సందేహంగా ఉంటాడు మంచిగా. చేంజబుల్, మార్చదగిన, ఈజీగా మారిపోతూ ఉంటాడు, చేంజ్ అవుతూ ఉంటాడు. చీర్ఫుల్, ఉల్లాసభరితంగా ఉంటాడు. డిస్రెస్పెక్ట్ఫుల్, అఘోరంగా ఉంటాడు. మళ్ళీ అంత అగౌరవప్రదంగానే ఉంటుంది అన్ని. సో ఫర్గివింగ్, క్షమాగుణం కలిగిన వ్యక్తే. డిస్లోయల్, నమ్మక ద్రోహులు, కొంచెం ఎక్కువగా లోయాలిటీ ఉండదు, నమ్మకత్వం తక్కువ ఉంటుంది వీరి లోపల. అది మన విషయం కావచ్చు, ఇతర విషయంలో కూడా నమ్మకత్వం మాత్రం అసలు అది చేయలేదు. కన్సులేటరీ, రాజీ చేసేడు, రాజు పడతా ఉంటారు, రాజు చేస్తూ ఉంటారు, ఇతరులు రాజు పరచడం. అపోజాడ్ అన్నట్టు, అంటే ప్రమాదకరమైన, అపోజాడ్, ప్రమాదకరంగా ఉంటారు. అన్ఫోసి, పనికి మాలిన, ఏమంటారు, పనికి మాలిన, అన్ఫోసి అంటే. ఫర్గెట్ఫుల్, మతిమరపు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. శాంగ్విన్స్ మతిమరపు ఎక్కువ ఉంటుందండి.
ఇప్పుడు చెప్పింది నెక్స్ట్ టైం అవి మర్చిపోతారు. వీళ్ళకి ఇంకా గంటలు కట్టాల్సిందే. ఒక గంట కట్టి గంటకు రాయాలి కింద కూరగాయలు తీసుకురాని ఆ గంట గట్టి రాయాల. అలాగంటే ఈజీగా మర్చిపోతారు. ఫర్గెట్ఫుల్ మతి మరుపు గల. ఈరోజు అంటే ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఇంకోటి ఎదురైందంటే ఇది మర్చిపోతారా ముందు గుర్తుపెట్టుకుంటారు. మర్చిపోవడం అంటే ఎలాగా ఈ ముందుది ముందు వచ్చింది అనుకో వెనకది మర్చిపోతారు అన్నట్టు అలాగా. మళ్ళీ వచ్చింది అనుకో వెనక ఈ ముందు చెప్పింది మర్చిపోతారు అలా వెనకది గుర్తుపెట్టుకుంటారు అన్నట్టు అలాగా. డిమాన్స్ట్రేటివ్ ప్రత్యక్షమైన ఏదైనా కూడా డిమాన్స్ట్రేట్ చేసే విధంగా ఉంటారు. నేవ్ సరళమైన ఇది చివరిగా కోల్రిక్ చూద్దాం. కోల్రిక్ ఏంటిది? అప్లికేషన్ కోల్రిక్. అప్లికేషన్ చేసుకోవడంలో కోల్రిక్ టాప్స్ అండి. అప్లికేషన్ చూడండి. అప్లికేషన్ అబ్జర్వేషన్ ఏమో పెలగ్మాటిక్, ఇంటర్ప్రిటేషన్ మెలంకోలీ, ఎక్స్ప్రెసివ్ భావ వ్యక్తీకరణ చేయడంలో శాంగును, అప్లికేషన్లో కోల్రిక్స్ అండి. పాజిటివ్స్ అడ్వెంచరస్ సాహసోపేతమైన నిజంగా వీళ్ళ సాహసోపేతమైన వ్యక్తులు. నెగిటివ్ సైడ్ ఇంటాలరెంట్ అసహనం ఎక్కువ అన్నాడు. అసహనమైనటువంటి స్థితిలో ఉంటుంది. కాంపిటేటివ్ పోటీతత్వం గల వ్యక్తులు పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ ఏంటంటే ట్యాక్ట్లెస్ యుక్తి ఉండదు వీళ్ళకి. అంత తెలివిగా ప్రవర్తించరు కొన్నిసార్లు. ఎక్కడ ఏది దేనికి ప్రయారిటీ వారు ఉండదు. అంటే ట్యాక్స్ అంటే సారీ ప్రయారిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళు టాస్కే ఇంపార్టెంట్గా చూస్తారు. భార్య, పిల్లలు, కుటుంబం, సంఘం ఇవన్నీ పట్టించుకోరు. అందుకే యుక్తి ఉండదని అంటాం. అందుకే పాజిటివ్ ఆశాజనకమైన వ్యక్తులు. మ్యానిపులేటివ్ తారుమారు చేస్తారు. మ్యానిపులేట్ అంటే తిమ్మిని బొమ్మిని చేసే లక్షణాలు ఎక్కువ ఉంటాయి కోల్రిక్లో. చెయ్యిని కాలం నమ్మించడం, కాలం చెయ్యి నమ్మించడం, ఇలాగా తిమ్మిని బొమ్మిని చేయడం, తారుమారు చేసేస్తారు. నా దగ్గర ఉన్న కోల్రిక్ చెప్పాను కదా, వాళ్ళ భార్య ఒక రోజు కంప్లైంట్ చేసింది నాకు. ఏంట్రా ప్రాబ్లం అంటే ఫోన్ చేసింది. అన్న ఏమైనా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం అంటే అన్న ఎలా చెప్పాలో అర్థమైతలేదండి, చెప్పురా 2 విషయాలు అన్నాను. ఏం లేదన్నా నాకు ఎదురుగా మా రోడ్డు దాటితేనే ఎదురుగా నాకు పానీపూరి బండి ఉంటుంది. నాకు పానీపూరి చాలా ఇష్టం. 10 రూపాయలు పెట్టి పానీపూరి తినిపించమనంటే ఎదురుగా 15 కిలోమీటర్లు తీసుకెళ్ళి 500 పెట్టి బిర్యానీ తినిపిస్తారంట అండి. తినిపించి అక్కడ ఏం చేస్తారంట మ్యానిపులేషన్ చేస్తారంట. ఇగో అది పానీపూరి కంటే బిర్యానీ మంచిది. బిర్యానీ ఒప్పించి ఇంతకంటే మంచి బిర్యానీ ఎక్కడ దొరకదు. అది అర్ధరాత్రి కూడా 11 గంటలకు 12 గంటలకు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసింది. ఏమైంది రాను మా ఆయన బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. ఎటు పోయింది రాను రాత్రి 12:30కు ఫోన్ చేసి ఏమైందనంటే పాప పుట్టింది, పాపకు పాలు కావాలని చెప్పేసి అస్సలు రాజీపడరండి వీళ్ళు. చెప్పిన కదా పాపకు పాలు కావాలని ఎక్కడికి పోయిందంట 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయిందంట. ఈ ఒక్కదాన్ని వదిలేసి ఈమె మెలనుకోలి లోపల గజగజ వణుకుతూ భయపడుతుంది. అర్ధరాత్రి 12:30 అయిపోయింది. ఒక్కతే ఏం చేయాలో అర్థం కాక మాకు ఫోన్ చేసింది. మరో తీరు 3 గంటలకి ఏమో వచ్చిందంట పాలు పట్టుకుని. అంటే అంతేగా చెప్పాను కదా, టార్గెట్ అంటే అది రీచ్ కావాలి. ఎక్కడున్నా దాన్ని పట్టుకొని తీసుకురావాల్సిందే. ఏమంటారు? అర్థమవుతుందా అండి? మరి ఈ గ్యాప్లో ఏమవుతుంది, ఇంటికాడ ఏమవుతుంది, నా భార్య ఎలా ఉంది, పిల్లలు సఫర్ అవుతారా, ఇబ్బంది పడతారా, ఈ పాల కంటే ఎక్కువ నేను వాళ్ళ పక్కన ఉండడం ఇంపార్టెంట్, ఇవన్నీ ఉండవు ఇక. అర్థమవుతుందా అండి? అలా ప్యాకెట్ పాలకి రాజుపడ్డు అంతా అండి. అందుకని పర్సువేసి ఒప్పించే తత్వం ఎక్కువ ఉంటుంది. ఇంపేషెంట్ ఓర్పు ఉండదు. మళ్ళీ సహనం లేని వ్యక్తి. పవర్ఫుల్ శక్తివంతమైన వ్యక్తులు పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ ఏంటంటే అన్అఫెక్షనేట్ ఆప్యాయతలు ఉండవు, తక్కువ ఉంటుంది. ఆప్యాయత అనేది ఉండదు వీళ్ళకి. కాన్ఫిడెంట్ మంచి నమ్మకం కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ డామినేటింగ్ ఆధిపత్యం. ఇంట్లో అంటే డిక్టేటర్ అంతే. ఇంట్లో అంటే ఇక భార్య ఒకవేళ ఇంట్రోవర్ట్ అయిందంటే ఇంకా ఈయన డిక్టేటర్షిప్ మామూలుగా ఉండదు. నీ అంతా చెప్పాలి అంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అంతే. ఇంకా అంతకు మించి ఏమన్నా ఒప్పుకోరు. హార్డ్ వర్కర్ వాళ్ళు పట్టుదల ఎక్కువ. పనిచేయడంలో పట్టుదల ఎక్కువ. మీరు ఈ నెలలో 30 సేల్ చేయాలంటే మొత్తం తిరిగి మొత్తం కింద మీద చేసి 30 సేల్ తీసుకొస్తారు వీళ్ళు. ఒకవేళ సేల్స్లో ఉంటే ఆర్గ్యుమెంటేటివ్ అండి. వాదించేవాడు మామూలుగా వాదించడు. నేను 2 ముక్కలు చెప్పి ముగిస్తాను. ఒక 5 నిమిషాలు నోచుకోండి దయచేసి. ఆర్గ్యుమెంటేటివ్ అండి, వాదించేవాడు. మామూలుగా వాదించరు వీళ్ళు. మీరు ఒకవేళ కోర్రితో ఒకవేళ ఎదురైందంటే మీకు చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. మేము చాదర్ఘాట్లో మలక్పేటలో ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టాము ఒక టైంలో. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం. మేము సంఘం అంతా వెళ్ళాము. కోల్రిక్ కూడా వచ్చాడు. కోల్రిక్ వాళ్ళది వేరే ఏరియా అన్నట్టు. అటు నుంచి డైరెక్ట్ వచ్చాడండి. నాకు తెలియదు ఈ కోల్రిక్ వస్తున్నట్టు. నాకు సంఘంలో ఎవరికో చెప్పాడు, మన యూత్లో ఎవరికో చెప్పాడు. ప్రేయర్ అయిపోయి ఏమంటే మీకు ఒక సర్ప్రైజ్ ఉందని, అన్నకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి. అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందిలేండి. ఆ గ్యాప్ ఉంది కదా, ట్రైన్ గ్యాప్. సో ఇంకేదో మొత్తానికి ఏదో గ్యాప్ వచ్చింది.
ప్రేయర్ అంతా అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. లాస్ట్ ప్రార్థన చేసి ఆమేన్ అని అనేలోపు అప్పుడు కనిపించిండు. నేను పక్కోళ్ళని చూసి ఇదేనా సర్ప్రైజ్ అన్నాను. అంత ప్రేయర్ అంతా సరే ప్రేయర్ అయిపోయింది, భోజనాలు చేసినామండి. నా నా మా ఎవరైతే ప్రేయర్ పెట్టుకున్నారో ఆ వ్యక్తి మొబైల్ నుంచెల్లే 2 యాప్ల నుంచెల్లి 2 క్యాబ్స్ బుక్ చేయడం జరిగింది. ఒకటి మాకు మలక్పేట నుంచెల్లి సుచిత్ర రావడానికి ఊబర్ బుక్ చేశారు. ఊబర్ కాదు సారీ, ఓలా బుక్ చేయండి. మమ్మల్ని ప్రేయర్ పెట్టించిన బ్రదర్ మొబైల్ నుంచెల్లే ఓలా ఈ కోల్రిక్ పర్సన్‌కి ఓలా బుక్ చేశారండి. రాత్రి 10:30 టైంలో. 10:30 అయిపోయింది. 11 అవుతుంది. అందరం వచ్చినాం. సెండ్ ఆఫ్ ఇచ్చినాం. మేము ఓలా ఎక్కడానికి వచ్చినాము. ఎటెళ్ళాలి సార్ అంటే నేను సుచిత్ర అని చెప్పిన. అతడు ఎటెళ్ళాలి సార్ మెహదీపట్నం అన్నాడు. వెంటనే మా డ్రైవర్ ఉండి సార్ నేను నాది లాస్ట్ ట్రిప్ సార్ మాది మెహదీపట్నం సార్ నేను అది వెళ్తాను సార్ ఆ సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేయంటే నాకేం అభ్యంతరం లేదు, నాకు ఇంటికి తీసుకెళ్తాను, నాకు ఏ కార్ అయినా ఒకటే అని నేను అన్నాను. ఈయన వెళ్ళి ఆ డ్రైవర్తో మాట్లాడితే ఆ డ్రైవర్ సంతోషించి సార్ నాది సుచిత్రనే సార్ నేను నాకు ఇంకా సంతోషం అని చెప్పేసి ఆ డ్రైవరు ఇంకా ఖుషి అయిపోయాడు. ఆ డ్రైవర్కి ఓకే అయింది, ఈ డ్రైవర్కి ఓకే అయింది, ఓలా డ్రైవర్కి ఓకే అయింది, ఊబర్ డ్రైవర్కి ఓకే అయింది, మాకు ఓకే అయింది. కోల్రిక్ అక్కడ ఉన్నాడు. వీళ్ళు ముద్దరు వెళ్ళి కోల్రిక్తో మాట్లాడుతుండ్రు. కోల్రిక్తో అరగంట డిస్కషన్ జరిగిందండి. కోల్రిక్ అస్సలు ససేమీర ఒప్పుకోలేదు. నేను ఇది బుక్ చేసుకున్నా, నాది అంతే, నేను ఇందులోనే వెళ్తా. రీజన్స్ ఉండవు ఇంకా కోల్రిక్ ఇక్కడ. నేను వెళ్ళి ఒప్పించడానికి ట్రై చేశాను. అదేంటి అలా అంత మొండితనం ఏంది? అరే వాళ్ళ అన్యులు మనం క్రైస్తవులం ఈవెన్ గాస్పల్ ఎంత గలీజ్గా ఉంటుంది. మనం అలా ఒక హెల్ప్ చేసిన అరే సార్లు ఎంత మంచిగా ఉన్నారు, ఇట్లా ఫ్యామిలీగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, ఇట్లా ఉన్నవేంది నువ్వు కొంచెం మార్చుకోవా అని చెప్పేసి నేను లేదన్నా అంటాడు. అరే ఊబర్ ఎక్కువ అన్నాడు. అరే ఊబర్ ఎక్కువ అయితే నేను 100 రూపాయలు నీకు ఇస్తా, నువ్వు డబ్బులు దీన్ని నువ్వు కట్టు, దానికి నేను కడతా అని చెప్పింది. అలా కూడా ఒప్పుకోడు. అరే వాళ్ళని ఇబ్బంది పెట్టక మంచిది, అది మంచి అవకాశం దొరికింది, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఇట్లాంటి అవకాశాలు ఇంట్లో. ఆ రాత్రి మొత్తం డిస్టర్బెన్స్ అండి. అరగంటకి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసి ఫైనల్గా ఆయన ఓలోలోనే వెళ్ళి నేను ఊబర్లో రావాల్సి వచ్చింది. మలక్పేట నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే మా ఊబర్ డ్రైవర్కి ఇంటికి వచ్చే వరకు ఇక చదువుతున్నాడు. ఎంత భయంకరంగా చదువుతున్నాడు. क्या कैसा आदमी है वो साहब, आपसे ऐसा बात का आपको कहाँ मिला ये आदमी, मैंने दुबई में काम किया था, ऐसा किया था, मैं तो इंटरनेशनल ड्राइवर हूँ, ऐसा आदमी को कभी नहीं देखा था, ऐसा कस्टमर ప్యాసింజర్ को कभी नहीं देखा था. ఇక మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ముస్లిం అతను. అయ్యో ఇగో ఎంత ఆర్గ్యుమెంటేటివ్ అండి. వాదించడం అనేది వీళ్ళు టాప్, మామూలుగా వాదించారు. ఇంకో విషయం చెప్తున్నాను. ఒకసారి నేను కొత్తగా వచ్చిన దినాల్లో నా క్లాసులు విన్న తర్వాత నన్ను కుక్కట్పల్లి మెట్రోకి తీసుకెళ్ళాడు. మెట్రో షాపింగ్ మాల్ తీసుకెళ్ళాడు. అన్నా మీకు రండి అండి. వద్దన్న నేను బ్రతిమలాడిన, అస్సలు వినలేదు. బలవంతంగా చెప్తాను కదా, వినడు కదా, ఇక బలవంతంగా పట్టుకొని వెళ్ళాడు. ఎల్లో కలర్ పైజామా అండి, ఎల్లో కలర్ పైజామా బొడి తీసుకున్నాడు. అన్న ఇది మీకు సూపర్ ఉంటుంది అంటాడు. నాకు అసలు ఆ కలర్ నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కలర్ బట్టలు నేను ఎప్పుడు వేసుకోలేదు. మళ్ళీ అది పైజామా, అందులో కుర్తా. అది అసలు అది ఎట్లుందంటే మోకాళ్ళ కిందకు ఉంది. నేను ఎప్పుడు కుర్తాలు వేసుకోలేదు. నేను వద్దు అని బ్రతిమలాడు. అన్న సూపర్ ఇదే తీసుకో అంటాడు. నాకు నువ్వు బట్టలు కొనివ్వడం వద్దు, నువ్వు నాకు కృతజ్ఞత చూపించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా నీకు నచ్చింది నాకు రుద్దగా అని చెప్పేసి ఎంత వినిపించుకోలేదు. ఇక ఇలాగన్నట్టు ఎంత ఆర్గ్యుమెంటేటివ్ ఉంటుంది అంటే, ఎంత వాదిస్తాడంటే అసలు మామూలుగా ఉండదు. ఒకరోజేమో డ్రైవింగ్ బైక్ మీద మేము సికింద్రాబాద్ వెళ్ళాలి, సుచిత్ర నుంచి వెళ్ళి, అన్న ఈ రూట్ దగ్గర అని చెప్పేసి ఈ మా పక్కన డైరీ ఫామ్, ఈ డైరీ ఫామ్ నుంచి వెళ్ళి అటు ఇటు చెప్పుకుంటే మొత్తం ఎట్లా అంటే భయంకరంగా తిప్పుకుంటూ తీసుకెళ్ళాడు. ఒకరోజు ఆయన ప్రాక్టికల్గా తీసుకొచ్చి నువ్వు ఫస్ట్ మీటర్ రీడింగ్ రికార్డ్ చేసుకో, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఏ దగ్గర అవుతుందో చూద్దామని రిటర్న్లో మళ్ళీ అలా తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు కూడా ఒప్పుకోడు. లేదన్నా అది తప్పు చూపించుంటుంది అంటాడు. అరే ఇలాగా ఎంత వాదిస్తారంటే మీకు అంటే నేను చెప్తున్నాను కదా, మీరు 2 రోజులు కూడా భరించరండి. నేను సంవత్సరాల తరబడి భరిస్తూనే ఉన్నాను, ఇంకా ఉన్నాను నా చుట్టూ. చెప్తున్నాను అంటే ఒక్కొక్క పర్సనాలిటీ అలాగా ఆర్గ్యుమెంట్ ఎంత వాదిస్తాడంటే కోల్రిక్ అసలు మామూలుగా ఉండదు. చెప్పాను కదా ఆ రోజు అటలు కూడా ఎలా వాదించి చివరికి మేము అడ్జస్ట్ అయ్యి వెనకాల కూర్చున్నామని. విన్నర్, విజేత, ఏదైనా సాధించడంలో మాత్రం ఇంకా చెప్పాను కదా, విన్నరు. ఫ్లెగ్మాటిక్ రన్నర్ అయితే కోల్రిక్స్ విన్నర్స్. అన్సాటిస్ఫైడ్, తృప్తి చెందని, వీళ్ళు ఏమున్నా తృప్తి చెందరండి. అస్సలు తృప్తి అనేది వీళ్ళకు ఉండదు.
ఫ్లెగ్మాటిక్ ఏమో సంపూర్ణ తృప్తి చెందినటువంటి వ్యక్తులుగా ఉంటారు. తృప్తి చెందని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే కోలరిక్ అండ్ మెలన్కోలి. మళ్ళీ తృప్తి చెందని వాళ్ళు ఎవరంటే తృప్తి చెందే వ్యక్తులు ఎవరంటే సాంగ్విన్ అండ్ ఫ్లెగ్మాటిక్ మంచిగా సాటిస్ఫైడ్‌గానే ఉంటారు ఎక్కడ ఉన్నా గూడా. ఇండిపెండెంట్ స్వతంత్రమైన ఇంకా వీళ్ళను ఇండిపెండెంట్ అంటే వీళ్ళని వదిలేయాలా. వీళ్ళు ఒకళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిందంటే వాళ్ళు ఒకళ్ళ ఇంట్రోవర్ట్స్ అంటే చచ్చిపోయినట్టే. ఇలా పెళ్లి చేసుకోవడమే ఉత్తమం అనిపిస్తది ఇలాంటోళ్ళు. నిజంగా ఇండిపెండెంట్. మీకొక విషయం చెప్పాలి. ఇంకొక కోలరిక్ ఉన్నాడు. ఇంపల్సివ్ అంటే ప్రచోదయకమైన ఎప్పుడు కూడా ఆకస్మికంగా ప్రభావితంగా అదవుతారు. ఇండిపెండెంట్ ఎంత ఇండిపెండెంట్ అంటే మా దగ్గర అండి మీరు 100 మంది సాక్ష్యం చెప్తారు ఇక్కడ. ఒక అబ్బాయి ఉన్నాడు కోలరిక్. ఒక అమ్మాయి మ్యాచ్ వచ్చింది. ఏదో బయట ఎక్కడో హోటల్‌లో ఎక్కడో కలుసుకొని మాట్లాడుకున్నారు. నాకు ఓకే అని చెప్పాడు. నేను చెప్తే ఎలా ఓకే అన్నావు నీకు అని అడిగాను. అడిగితే అన్న మేము ప్రార్థన చేసుకున్నాం అన్న వారం రోజులు దేవుడు ఓకే అనిపించిందంటే, లేదు లేదు మీరు ఎక్కడో మిస్‌గైడ్ అయ్యిర్రు. మీ ఇద్దరికి సెట్ కాదని చెప్పింది. ఇంటికి పిలిపించుకొని మా యూత్ ముందటే నేను ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ చేశాను. కౌన్సెలింగ్ చేసి ఒకవేళ మీరిద్దరు పెళ్లి చేసుకుంటే 2 నెలల కంటే ఎక్కువ కలిసి ఉండరు. మీరు ఖచ్చితంగా విడిపోతారని చెప్పాను. వినలేదు. వినకుండా ఏం చేసిండంటే ఈ పిల్లోడు ఎళ్లి ఏం చేసిండంటే అమ్మాయి వాళ్ళ తరపు బంధువులకెళ్ళి మా పాస్టర్ గారికి నా పెళ్లి ఇష్టం లేదు. మీ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు. మా పాస్టర్ గారి పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి అక్కడ ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు సీఎస్ఐలో పెళ్లి అరేంజ్ చేసుకున్నారు. అరేంజ్ చేసుకుంటే ఇంకా నేను ఏం చేయలేదు అసలు. ఎన్ని ట్రై చేసినా అంటే మధ్యలో చాలా జరిగినాయి. ఎంగేజ్‌మెంటు మన దగ్గర చేసినాం. మన ఇంట్లోనే చేసినాం. మన ఇంట్లోనే. బలవంతంగా చేపించారు నాతోని. ఇక తప్పని పరిస్థితిలో ఎట్లా అంటే వీళ్ళు డేట్ ఫిక్స్ చేసేసుకొని ఎంగేజ్‌మెంట్ అది చేసుకొని నేను ఇక తప్పనిసరిగా నడిపించాల్సొచ్చింది ఇంట్లో. సో, మన లోకల్ చర్చ్‌లో. అయిపోయింది. ఇంక పెళ్లి విషయంలో ఎంత ట్రై చేసినా ఒప్పుకోలేదు. వాళ్ళు పెళ్లి పెట్టుకున్నారు. ఇంక సంఘం వండి అన్న మనం వెళ్ళకపోతే బాగుండదు. 4, 5 సంవత్సరాలు మన దగ్గర పెరిగిన పిల్లోడు. మీరంత ప్రేమ చూపించారు. ఇంట్లో పెట్టుకున్నారు. ఇంత చేశారు. వాళ్ళ అక్క పెళ్లొచ్చినప్పుడు మీరు ఆమె అక్క వాదిన మీరెళ్లి అక్కడ మేము చీరాలకెళ్ళి మరి వాళ్ళ అక్క పెళ్లి అంటే ఇలా ఇంత చేశారు మీరు ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదంటే, నేను ఈవినింగ్ పెళ్లి సాయంత్రం దాకా కూడా రెడీ కాలేదు. వీళ్ళు బలవంతంగా నన్ను రెడీ చేసుకొని 4:00, 5:00 తీసుకెళ్లారు. నాకు తెలిసిపోతుంది. అంటే క్రిస్టల్ క్లియర్‌గా అనిపిస్తుంది. ఏం చేయాలి? ఎలా బ్లెస్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. హ్మ్. ఇక పోనీ నార్మల్‌గా కూర్చుందాం అనుకుంటే, ఆ సీఎస్ఐ పాస్టర్‌కి ఎవరు చెప్పిరేమో గాని, ఆయన ముందుకు పిలిచి మళ్ళీ పెళ్లయిన నడిపించి వాక్యం నాకిస్తే, సరే ఇక మంచి వాక్యం అయితే సాలిడ్‌గా చెప్పేసి వచ్చినాం గానీ, చెప్తున్నా కదా! నేను 3 నెలలు చెప్పాను. సారీ 3 నెలల్లో విడిపోతారని చెప్పాను. నేను 3 నెలలు కాదు, ఆళ్ళు 2 నెలలకి విడిపోయారండి. జస్ట్ 2 మంత్స్. 2 నెలలకే విడిపోయారు. ఆ అబ్బాయి ఇప్పటికి ఎక్కడున్నాడో తెలవదు. వాళ్ళ మదర్ చనిపోతే కూడా వాళ్ళ ఇంటికాంచెల్లి ఫోన్ కాల్స్ వస్తే ఎక్కడున్నాడో ఎవరికీ దొరకలేదు. అబ్బాయి ఎక్కడున్నాడో కూడా తెలవదు ఇప్పటికి. మంచి పెద్ద పెద్ద మంచి కంపెనీలో ఎంటెక్ చేసిండు. లీసెస్ కంపెనీ లాంటి మంచిగా జాబ్ చేశాడు ఇక్కడ మా దగ్గర ఉన్నప్పుడు. ఆ పెళ్లి ఆమెతో విడిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో తెలవదు. ఆమె రికార్డ్స్ ఉన్నాయి. మీరు షాక్ అవుతారు. అంటే ఒకరోజు ఆమెకు ఫీవర్ వచ్చి చెప్తున్నా అండి ఎట్లా ఉంటారంటే ఎంత బాధిస్తారంటే ఫీవర్ వచ్చేసి ఆమె జాబ్ చేస్తే ఈయనకంటే డబ్బులు సంపాదిస్తది. ఈయనకి 30 అయితే ఆమెకు 48 50 ఆమె ఆమె ఇంట్లో జ్వరం వచ్చి ఉంటే బ్రేక్‌ఫాస్ట్ బయటికెళ్ళి తీసుకురామంటే ఎందుకో రూ. 50, రూ. 100 వేస్టు. ఇంట్లో ఉప్మా చేసుకొని తిను. ఉప్మా మంచిదని చెప్పేసి నమ్మించి వా వా ఆర్గ్యుమెంట్ చేసిండంట. ఆ ఉప్మా తినేదాకా. ఉప్మా తిను అని ఒప్పించేసాడంట. ఏం చేసేది లేక ఆమె సైలెంట్‌గా ఉండిపోయిందంట. మొన్నటి ఆఫీస్‌కెళ్ళేసరికి ఈమె వీళ్ళ పిన్నికో, మమ్మీకో ఫోన్ చేస్తే ఆమె మంచిగా 1 కిలో మటన్ తీసుకొచ్చి కుక్ చేసి ఇచ్చి ఇంట్లో ఎళ్ళిపోయిందంట. ఈమె లేవలేక మధ్యలో లేవడం గాని చాతగాక తినలేదు. మనోడు సాయంత్రం వచ్చిండంట. కిలో మటన్ తినేసిండంట. నిజంగా ఆయన ఎలా తింటాడో మాకు తెలుసు మా ఇంట్లో. మేమందరం 20, 30 మంది మేము తింటున్నప్పుడు మిగిలిందనుకో మొత్తం అది గంజులో అది కిలో మటనా, చికెనా మొత్తం క్లియర్ చేస్తారు. అంత క్లీన్‌గా తినేస్తారు. అంత భలే తింటారాళ్ళు. కోళ్ళకి తిన్నట్టుగా నేను ఎవ్వరిని తినడం చూడలేదండి. కోళ్ళకి మామూలుగా తినరు ఫుడ్డు. సో, మొత్తం తినేసిండంట. గ్రేవీ కూడా లేదంట. ఆమె ఫోన్ చేసింది. "అన్న ఏమన్నా తెలుసా?" ఫస్ట్ అడిగి, "అన్న ఆయనకు మారు మనసు ఉందా?" అని అడిగింది. నేను అడిగాను, "అమ్మ ఎవరిని అడిగి పెళ్లి చేసుకున్నావమ్మా? నాకు చెప్పావా నేను? నా మాట విన్నారా మీరు?" అని అడిగాను. "అమ్మ వాడు మృగమన్న" అని అంటుంది. ఎందుకు అంటుందంటే, మృగం అన్నాడు. ఎమోషన్స్ లేవు, ఫీలింగ్స్ లేవు. మళ్ళా వాదిస్తాడు. ఏం చేసినా తనే రైట్ అని వాదిస్తాడు. నా వల్ల అయితలేదన్నా అంటే, మరి ఎందుకురా నేను మరి ఇంత కౌన్సెలింగ్ చేస్తా ఉంటూ కూడా ఆ అమ్మాయి ఎవరు అని అంటే ఇంకా మన చర్చ్‌కొచ్చేటువంటి అబ్బాయి వాళ్ళ కొలీగ్ వాళ్ళ కూతురు అన్నట్టు.
ఈ ఇలా జరిగిపోయింది. ఈయన పరిచయం చేపించినందుకు వాళ్ళు మూవ్ అయిపోయారు. ముందుకు అయిపోయింది. ఆమె ఇక వీళ్ళ కొలీగ్ ఏంటంటే వాళ్ళంత స్పిరిచువల్ కాదు, అంత ఆత్మ నడిపింపు లేదు కాబట్టి ఇక దొరికిండే ఛాన్స్ రా అన్నట్టు వాళ్ళు ఇక పెళ్లికి తొందరపడ్డారు. నేను వీళ్ళ చూపులు జరిగినప్పుడు తాడికొండలో ఉన్నా. అక్కడికి ఫోన్ చేసి నన్ను ఒత్తిడి. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ బంధువులు ఎవరో యూఎస్ నుంచి వాళ్ళు వచ్చి ఇప్పుడే పెళ్లి చూపులు అరేంజ్ చేయాలంటే నేను వచ్చేదాకా ఆగమంటే కూడా వినలేదు. పెళ్లి చూపులు చేసేసుకున్నారు. అడ్వాన్స్ అయిపోయారు అన్ని విషయాలలో. సో డియర్ బ్రదర్స్ ఇట్లా అంటే ఒక్కొక్క నేను ఎందుకు ఎక్కువ కోరిక గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే మీకు అర్థం కావడానికి అంటే వీళ్ళు ఎలా ఉంటారు, జాగ్రత్త. ప్రతి పర్సనాలిటీలో ఒక డేంజరస్ థింగ్ ఉంది, అన్నిట్లో ఒక డేంజరస్. మెలన్కోలి ఒక మూడి పర్సన్ అని సంతృప్తి పరచడం, అని హ్యాపీగా ఉంచడం హైలీ ఇంపాసిబుల్. అలాగా ఒక్కొక్క పర్సనాలిటీ ఒక ప్రాబ్లం ఉందండి. సో చాలా విషయాలు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇది అండి మనము ఇంకా ఎక్కువ అట్రిబ్యూట్ చూసినాం. అలాగే ఎనర్జీ లెవెల్స్ కూడా చూసాము. అలాగే ఇంటర్ప్రిటేషన్లో కూడా చూసాం. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, ఎక్స్ప్రెసివ్ అండ్ అప్లికేషన్లో కూడా ఇలా పర్సనాలిటీస్ ఏ రేంజ్లో ఉంటాయో కూడా చూడడం జరిగింది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.